అంటే ఇప్పుడు యేసుక్రీస్తులో ఉందా ప్రేమ? ఉంది కదా. యేసుక్రీస్తులో ఏముంది? ప్రేమే యేసుక్రీస్తా? యేసుక్రీస్తులో ప్రేమ ఉందా? యేసుక్రీస్తే దేవుడా? యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడా? అర్థం కావాలి కదా మనకు. యేసుక్రీస్తులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ స్వరూపం అంటే దేని గురించి? తత్వం గురించి. ఏ తత్వం గురించి? ఆయన కలిగి ఉన్న దైవత్వం ఏదైతే ఉందో ఆ దైవత్వం నీకు, నాకు, మనలో కూడా రావాలి, ఏర్పడాలి అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఉదయము విన్నటువంటి పాఠం ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు చేతులేపాలి. అక్క ఎందుకో నవ్వుతుంది. అర్థం కాకపోయినా ఏం చేద్దాం, అర్థమైందని చేతులేపాల్సిన పరిస్థితి ఏర్పడిందని అందుకు నవ్వుతున్నారా? సరే, నేను ఒక ప్రశ్న వేస్తా, దానికి సమాధానం మీరు చెప్పేస్తే మీకు అర్థమైపోయినట్టే. యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని నమ్మితే మనకు నిత్య జీవం వస్తుందా? దేవుడు అని నమ్మితే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనుషులకు భయపడతారా, బలంగా నిలబడతారా? ఏమక్క? అక్క పేరు చెప్పారు ఇందాక, మర్చిపోయింది. రైట్ 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 మార్తమ్మ. మార్తమ్మ ఎంత గొప్పదో తెలుసా మీకు? చెప్పండి. మార్త గొప్పదా, మరియ గొప్పదా? మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు సేవకుల జాబితాలో ఉన్నారు. మీరు మాట్లాడకూడదు, వాళ్ళే చెప్పాలి సమాధానం. మార్త గొప్పదా, మరియ గొప్పదా? అట్టెట్ట? మార్తేమో పని చేస్తా ఉంది లోపల, ఇంట్లో విస్తారమైన పనులు పెట్టుకుంది. మరి ఏమో పాదాల చేత కూర్చొని వింటా ఉంది. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? మార్తా మార్తా, నువ్వు మారవా? విస్తారమైన పనులు నువ్వు పెట్టుకున్నావు, కానీ మరి అమ్మ ఏం చేసింది కదా? మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పలు? మొదటగా పిలిస్తే, మొదటగా ఆహ్వానిస్తే గొప్పదా? మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి చెప్పి నేను ముందుకు సాగుతాను. మార్తా మరియల గురించినటువంటి సందర్భం ఎక్కడుందో నాకు మీరు రిఫరెన్స్ చెప్పాలి. ఎక్కడుందండి? టైం వేస్ట్ ఎందుకులే కానీ యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్తలో ఏముంది? లూకా సువార్త సందర్భం చదవండి ఒకసారి. సరే, మనకు టైం వేస్ట్ కాకుండా ఉండటం కోసం ఆ సందర్భం మనకు తెలుసు. ఏంటి అని అంటే, మరియా ఏమో వింటా ఉంది, మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకుంది. వింటున్నది ఎవరు? వినకుండా పనిచేస్తుంది ఎవరు? వినకుండా పనిచేస్తుంది మార్తమ్మ. మరియమ్మ జాగ్రత్తగా వింటుంది కదా. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం 11వ అధ్యాయం యోహాను సువార్త చూద్దాం. లాజరు చనిపోయారు, అప్పటికే 4 రోజులు అయింది. ఏడుస్తూ ఉన్నారు. 4వ దినాన్ని యేసుప్రభు వచ్చాడు ఆ ఊరికి కదా. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం ఒక్కసారి. మీరు 17 నుంచి రాసుకోండి. 11వ అధ్యాయం 17 నుంచి నేను చదువుతానండి. యేసు వచ్చే అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకునేను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తాను మరియాను ఓదార్చుటకై వారి ఎద్దుకు వచ్చి ఉండేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదురుకనా, ఇదే కదా మీరు చెప్తుంది. మొదట మార్త వెళ్ళింది కాబట్టి గొప్పది, మార్త వెళ్ళింది కాబట్టి మంచిది అని చెప్తున్నారు, అంతే కదా, ఆహ్వానించడానికి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళారు, కానీ మరియా ఎక్కడుంది? ఇంటిలో కూర్చుండి ఉండను. మార్త యేసుతో ఏం చెప్పిందో అది మనకు కావాలి. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడి చూడండి. ప్రభువా, నీవిక్కడ ఉండి నేడలో నా సహోదరుడు సావకుండును. ఇది మొదటి మాట. అయితే రెండో మాట ఏం చెప్తుంది? అబ్బా, అది తనకున్న విశ్వాసం చూడట్టుందో. ఇప్పుడైనాను సరే నీవు దేవుణ్ణి ఏ మడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని. మీకు అర్థమైందా ఎంత గొప్పదో మార్త? ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభును గుర్తించటములో అద్భుతమైన స్థానంలో ఉంది ఆవిడ. నువ్వేమైనా చేయగలవు ప్రభువా, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు.
అని అన్నదా? ఏమన్నది? ఏమన్నది? అది అంటే కరెక్ట్ గా గ్రహించింది. కరెక్ట్ గా చెప్పాలంటే యేసు ప్రభువును సరిగ్గా స్పష్టముగా అర్థం చేసుకుంది ఆవిడ అని అంటారు. అర్థం కాదు. మరి ఇందాకల వాక్యం వినకుండా ఏదో పని చేసుకుంటూ ఉన్నది. కొందరు ఉంటుంటారు, కూర్చొని విన్నా ఉపయోగం ఉండదు కదా. కొంతమంది ఏదో చేస్తున్నట్టుగానే కనిపిస్తుంటారు, కానీ ఆ కాన్సన్ట్రేషన్ మాత్రం జాగ్రత్తగా ఉంటుంటారు. నేను అట్లాంటి దాన్ని నేను అనుకుని మీ పనులు మీరు పడిపోకండి, అంత టాలెంట్ మీకు లేదు నాకు తెలిసి. అదవుతుందా? దాంతో పాటు ఇంకేమన్నా చూడు, ఎంత మంచి మాట చెప్పింది. నీవు దేవుని ఏ అడిగినను దేవుని నీకు అనుగ్రహించునని నాకు తెలుసు. తర్వాత యేసు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యేసు అని హైఫన్ ఉంది అని అంటే అర్థం ఏంటి? మాట్లాడుతుంది ఎవరు? అదనమాట. నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో అంటే ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? హైఫన్ ఉంది అని అంటే మార్తా మాట్లాడుతుంది ఆయనతో. ఏమని? అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు మరలా మాట్లాడుతుంది ఎవరు? యేసు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇప్పుడు చూడండి ఆవిడ సమాధానం చూడండి. మార్త దగ్గర నేర్చుకోవాల్సిన అసలైన మర్మం ఇది. 27 ఆమె ఆమె అని హైఫన్ ఉంది అంటే మాట్లాడుతుంది ఎవరు? ఆమె అంటే ఎవరు? ఎప్పుడు అక్కడ? మార్త గారు. ఆమె అని పక్కన హైఫన్ ఉంది అని మరలా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఉదయం పాట మీకు అర్థం కాదు. ఉదయం చెప్పాను కదా, ఆదికాండం 1:26 దేవుడు అని హైఫన్ ఉంది అంటే మాట్లాడుతుంది ఎవరు అని అనమాట. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో. అబ్బా, ఇదనమాట. ఎంత గొప్ప విశ్వాసం చూసారా మార్తమ్మది. అంతే కదా మార్తక్క, నువ్వు కూడా అట్లనే ఉండాలి. మరి చూడగా డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు గారు నమ్ముచున్నావా నువ్వు నన్ను అని అంటే ఎంత క్లారిటీగా ఓపెన్ గా చెప్పింది. యేసు ప్రభుని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్న వ్యక్తి తను. అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను అని ఆయనతో. చూసారా ఆవిడ విశ్వాసం ఎట్లుందో. ఇందుకు మరియ కంటే కూడా మార్తమ్మ వింటున్నట్టుగానే కనిపించింది మరియమ్మ, కానీ మరియమ్మ దగ్గర ఏం లేదు, సబ్జెక్ట్ లేదు. విననట్టుగానే తన పనిలో తను మునిగినట్టుగానే కనిపించింది మార్తమ్మ, కానీ ఫైనల్ గా ఏం జవాబు చెప్తుంది సరా? గుండెలు పగిలిపోయి సమాధానం చెప్తా ఉంది ఆవిడ. ఇప్పటికైనా మించిపోయిందే లేదు బ్రువా, మీరు ప్రార్థన చేస్తే మీ మాట ఏ మాట అయినా కాదన్నాడు దేవుడు, వింటాడు, నీ మాట వింటాడు అంటుంది. దాంతోపాటు నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినా మరలా లేస్తారు అని అన్నప్పుడు, ఈ కాలంలో ఉన్నటువంటి మార్తెమ్మలు మరియమ్మలు ఉంటే ఏమంటారు? ఆగు చూడు, ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే బతుకుతారట అంటే ఆయన దేవుడు అని అంటారు ఈ కాలంలో అయితే. కానీ ఆవిడేమన్నది? ఎస్ ప్రభువా, నిజమే, నీవు ఈ లోకానికి రావలసినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను. ఎస్, నేను నమ్ముతున్నాను. చదవట్లే? అందుకోసమే మార్తమ్మ గొప్పది అని చెప్పాను. మార్తమ్మ గొప్పది ఎందుకు అని అంటే, ముందు పిలిచింది, ముందు ఆహ్వానించింది కాబట్టి గొప్పది. అలాగే మాట్లాడాల్సింది. ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంది కదా అక్క. ఎవరు గుర్తుపెట్టుకోకపోయినా ఈ విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలక్క. పెట్టబడిన పేరు సార్థకం చేసుకోవాలి. నువ్వు ఎవరు అడిగినా చెప్పాలి. ఆనాటి మార్త విశ్వాసమే ఈనాటి మార్త విశ్వాసం అనాలి. అంతే కదా మరి? ఓకేనా? రైట్. ఒక చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మనుషులందరికీ దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడు అయినటువంటి ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవునికి ఆయన మాటలు వినటువంటి మాటలను మరి అలా ఉన్నవో లేవో అని చెక్ చేసుకుని హృదయంలో బదిలపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతికి ఆయన మహాలోకానికి చేరుకోవాలి అనే ఆశతో వచ్చి కూర్చొని, ఎంత వేడి ఉన్నప్పటికీ, ఫ్యాన్ గాలి వేడిగా తగులుతున్నప్పటికీ ప్రాబ్లం లేదు అని అనుకొని కదలకుండా, నిద్రపోకుండా జాగ్రత్తగా వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మనల్ని నీటిలో ఉన్న చేపను గాలం బయటికి లాక్కొని వెళ్ళినట్టు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని సెల్ ఫోన్ బయటికి నెట్టుకొని పోకుండా దాన్ని ఫ్లైట్ మోడ్ కానీ స్విచ్ ఆఫ్ కానీ చేసి పెట్టుకోండి మీ సెల్ ఫోన్స్. నేను కూడా అదే చేశాను. మన పాఠం మనం నేర్చుకోబోయే ముందు
ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను, నాకు మీరు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఎలాంటి ప్రశ్న నేను వేస్తానంటే మీకు బాగా 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 తెలిసినటువంటి ప్రశ్న. ఏం చెప్తే ఏమంటాడు అని మాత్రం అనుకోకండి, సైడ్ షో కానీ సమాధానం చెప్పండి. దానివల్ల ఒక పాఠం నేర్చుకుంటారు మీరు, దానివల్ల మీరు పాఠం నేర్చుకుంటారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలి అని చెప్పాను? ఎవరి పేరు పెట్టుకోవాలండి? దిక్కు లేదు మనకు, క్రీస్తే దిక్కు, ఆయన పేరే పెట్టుకోవాలి. ఎందుకు? సంఘం స్థాపించింది ఎవరు? సంఘం స్థాపించింది ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకోవాలి మనం. అర్థమవుతుందా? నేను మీకు ఆలోచింప చేయడానికి చెప్పినటువంటి మాట జ్ఞానం లేనటువంటి వాళ్ళు అపార్థం చేసుకున్నారు అని అర్థమైంది నాకు. జ్ఞానం లేని వాళ్ళు చేసేది ఏముండదంటే అపార్థం చేసుకోవడం తప్ప, అన్నా కదా. ఇప్పుడు మార్తక్క మీ హస్బెండ్ పేరు ఏం పేరు? సురేష్. మిసెస్ ఆఫ్ సురేష్ అని అంటే మార్తక్కేగా. ఆ విధంగా ఖచ్చితంగా మనం ఎందుకు క్రీస్తు పేరే పెట్టుకుంటున్నామనంటే, అదొక్కటే ఎందుకు పెట్టుకుంటున్నామనంటే, సంఘానికి పేరు లేదు కాబట్టి భర్త పేరు పెట్టుకోవాలి, తప్పదు. భర్త పేరే పెట్టుకోవాలి. ఎందుకు? మనకు శిరస్సు ఎవరు? క్రీస్తు, కాబట్టి ఆయన పేరు పెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. అవునా కదా? మీకు ఇంకో విషయం చెప్తాను ఇక్కడ, చెప్పిన తర్వాత ఒక మంచి ప్రశ్న అడుగుతాను. ప్రపంచంలో తీర్పులో నిలబడేది క్రీస్తు సంఘాలే. ప్రపంచంలో తీర్పులో నిలబడేది ఎవరు? నిలబడిన తర్వాత నెగ్గుతాయా లేదా సెకండరీ విషయం, కానీ నిలబడేది మాత్రం క్రీస్తు సంఘాలే. క్రీస్తును భర్తగా కలిగిన సంఘాలే. క్రీస్తును భర్తగా కలగని అలాంటి విధానం లేనటువంటి ఏ సంఘమైనా లైన్లో కూడా ఉండవు. అర్థమవుతుందా? ఎక్కడుండవు? లైన్లో కూడా ఉండవు. ఇప్పుడు సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రీస్తు సంఘం అని పెట్టుకోవాలి, అంతేనా? ఇప్పుడు జీవము గల దేవుని సంఘం అని పెట్టుకుంటే తప్ప, వినాలి జాగ్రత్తగా, మళ్ళీ అపార్థం చేసుకోకూడదు, జాగ్రత్త వినండి. జీవము గల దేవుని సంఘం అని పెట్టుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నిర్మోహమాటంగా మనసులో ఉన్నదే చెప్పండి. ఏం చెప్తే ఏమనుకుంటారు అని చెప్పేసి క్లారిటీ లేని సమాధానం చెప్పకండి. క్లారిటీ ఉన్నదే చెప్పండి. మేము ఒప్పుకోం లేదా ఒప్పుకుంటాం, ఏదో ఒకటి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఏమండి? ఒప్పుకోరు అన్న వాళ్ళని కూడా అడుగుతాం. జీవం గల దేవుని సంఘం అని పెట్టి ఒప్పుకుంటారా? కరెక్ట్ కాదు, ఒప్పుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మీరెందరూ కూడా అదే నాకు తెలిసి, కాబట్టి ఈయనేమంటాడు అని చెప్పేసి కొంచెం భయపడుతున్నారు, కానీ అదే కదా క్లారిటీ, అవునా కదా? ఇప్పుడు అలాగని జీవము గల దేవుని సంఘము అనే మాట బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? ఉన్నా కూడా మేము పెట్టుకోము, అంతేనా? క్లారిటీ ఉన్నారు కదా, ఫుల్ క్లారిటీ కదా, గట్టిగా ఉండండి, అదే క్లారిటీ మీద ఉండండి. మరి ఈ క్లారిటీ విశ్వాసం దగ్గర ఉండట్లేదు ఎందుకు అని నా డౌట్. అర్థమైందా నా క్లారిటీ? అర్థమైందన్న? ఏమర్థమైందో చెప్పండి. బైబిల్లో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నిత్యం వస్తుంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే మీరు బాప్తిసం తీసుకోవాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే మీలో దేవుడు ఉంటాడు, దేవుడు మీలో ఉంటాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే మీరు లోకాన్ని జయిస్తారు. ఇంత బలంగా ఇంత గట్టిగా చెప్పిన తర్వాత ఇంకొక పక్క దేవుడు ఉంది చూడు అని చూపించడం నమ్ముకో అని ఎందుకు అనట్లేరు అంటున్నా నేను. దేవుడు జీవము గల దేవుని సంఘం అనే మాట బైబిల్లో ఉన్నా పెట్టుకోకూడదనే క్లారిటీ మాకుంది కాబట్టి కదా మీరు చెప్తున్నది, అంతే కదా. మరి ఈ క్లారిటీ ఉన్నప్పుడు విశ్వాసం దగ్గరకు వచ్చేసి ఈ క్లారిటీ ఎందుకు లేదు అంటున్నా నేను. నా పాయింట్ అర్థమైందో కావట్లేదో, మీ ఫేసులు చూస్తుంటే ఏం అర్థం కావట్లట్టే ఉంది. నీకు అర్థమైంది తమ్ముడు? ఏం అర్థమైంది చెప్పు. నువ్వు చెప్పిన అర్థమైతుందేమో చూద్దాం, చెప్పు. అంటే మనకు క్రీస్తు సంఘం అనే పెట్టుకోవాలి అనే క్లారిటీ మనకు ఉంది, మన దగ్గర ఆన్సర్ ఉంది. ఇంకొక పక్క దేవుని జీవము గల దేవుని సంఘం అనేటటువంటి పదం ఉన్నప్పటికీ, బైబిల్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు మోసం చేసేవాళ్ళు ఏం చేస్తారు? మనల్ని మోసం చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఏమమ్మా జీవము గల దేవుని సంఘం అనే బైబిల్ లేదా? ఉంది, ఉన్నప్పుడు మీరు పెట్టుకోవద్దా అని అనగానే అస్సలు పడిపోయింది. అమ్మ నువ్వు ఎన్నన్నా చెప్పు, క్రీస్తు సంఘమే కరెక్ట్ అని చెప్పేసి ఎలాగైతే అంటున్నావో, ఏ క్లారిటీతో అయితే అంటున్నావో ఆ క్లారిటీ ఈ విశ్వాసం దగ్గర ఎందుకు లేదు అంటున్నా. విశ్వాసం ఒకటే బ్రదర్, అక్కడ
యేసు దేవుడు అనుంది, ఇక్కడ యేసు దేవుడు సమానుడు అనుంది, అక్కడ ఉంది, ఇక్కడ ఎన్నన్నా ఉండని అబ్బా, అన్ని తెలిసిన పరిశుద్ధాత్ముడు మాకు చెప్పాడు, ఇలా నేను నమ్మండి, ఇలా నమ్మితేనే మీకు నిత్య జీవం వస్తుంది, ఇలా నమ్మితేనే దేవుడు నీలో ఉంటాడు, దేవుళ్ళు మనం ఉంటాము, ఇలా నమ్మితేనే ఈ లోకాన్ని జయించగలము, పరలోకం ఎక్కగలము అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు చెప్పిన తర్వాత నువ్వు ఎన్ని చూపించడం మాకు అనే మాట ఎందుకు చెప్పట్లేరు అంటున్నా. నాకు కావాలి అది, మీరు ఎందుకలా చెప్పట్లేరని. సంఘం దగ్గర ఇంత బలంగా ఉన్నప్పుడు విశ్వాసం దగ్గర ఎందుకు లేదు అంటున్నా. అది ఇంకా ప్రాముఖ్యమైంది కదా. మరి ఎక్కడ ఎందుకు లేదు ఈ క్లారిటీ? ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి చెప్పినా అదే మేము ఒప్పుకోమండి, ఫ్రీ సంఘం అంటే ఒప్పుకుంటాం, బాగుంది, సంతోషం. ఇదే స్టైల్లో ఈ రేంజ్ బలము, ఈ రేంజ్ విశ్వాసం దగ్గర ఉండాలి కదా అంటున్నా నేను. అని అర్థమైందా మీకు? ఇప్పుడు జీవం గల దేవుని సంఘం ఉంది కదా అంటే మళ్ళీ పడిపోయేటటువంటి స్థితిలో ఉన్నది కదా మనం, ఉన్నట్టే కదా. యోహాను సువార్త ఒకటి చూడు అనగానే అవునుగా ఇంత చెప్పినా మొత్తం దండగా అయిపోతుంది, మొత్తం గాలికి వదిలేసి అవునుగా అని కూడా పోతుంటారు ఇదురుగా. మరి అలాంటప్పుడు క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకోవాలి అనే ఆర్డర్ కూడా లేదు మనకు, ఉందా? ఇదే పెట్టుకోండి నేను ఉందా? లేకపోయినప్పటికీ మనకు అర్థమైన విషయం ఏంటి అంటే మనకు భర్త అయినా ఏ భార్య అయినా భర్త పేరు మీద పిలువబడాలి అనే క్లారిటీ మనకు దొరికింది. అలాగే మనకు బైబిల్లో దొరుకుతున్న క్లారిటీ ఏంటి అంటే దేవుడు ఎవరు ఒకడే ఉంటాడు, ఒకడే, ఆ ఒకడెవరో తండ్రి అని చెప్పేసాడు. తర్వాత ఇంకా ఆ తర్వాత ఇంకెవరున్నా కూడా దేవుళ్ళు కాదు అనే క్లారిటీ రావద్దు మనకు. ఇదేంటంటే మీకు తెలిసిన దాని నుంచి మీ ఈ విషయం నేర్పించే ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు బాగా గట్టిగా పట్టుకున్న విషయాన్ని పట్టుకుని ఒక విషయం నేర్పిస్తున్నాను. మనం సంఘాన్ని గట్టిగా పట్టుకున్నాం కదా, క్రీస్తు సంఘమే అని. జీవము గల దేవుడి సంఘం అనే పదం ఉన్నప్పటికీ కూడా మన క్లారిటీ మనకు ఉంది. అలాగే ఇక్కడ కూడా ఉండండి, ఆ క్లారిటీతో బ్రతకండి అని చెప్తున్నాను నేను. అంతకు మించి మళ్ళీ దీన్ని పట్టుకొని అర్థం కాకుండా ఆ జీవం గల దేవుని సంఘం అని కూడా పెట్టుకోవచ్చు అన్నాడు భగవంతాస్ వచ్చి అని అంటారే మళ్ళీ బయటికి వెళ్ళి. సగం వినకపోతే గట్టనే అర్థమవుతుంది మరి, అవునా కదా. పోయినసారి ఏదో నేను సందర్భానుసారంగా కొన్ని విషయం చెప్పాను సంఘం గురించి, పోనీ ఆ మొత్తం వింటారా? వినరు, మొత్తం వినరు. అబ్బో క్రీస్తు సంఘం కానీ వ్యక్తిని తీసుకొచ్చారు, మీరు అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి అన్నప్పుడు నేను క్రీస్తు సంఘ సభ్యుడిని కాదు అని నిరూపించేద్దాము మీ దగ్గర లేదు, కానీ మీరే క్రీస్తు సంఘ సభ్యులు కాదు అని నిరూపించేద్దాము నా దగ్గర ఉంది, ఆ సత్తా ఉంది, కూర్చున్నావా? నేను నిరూపిస్తా. మరి మీరు కాదు క్రీస్తు సంఘ సభ్యులు అని నిరూపిస్తాను నేను, వచనం టు వచనం. నన్ను నిరూపించగలరా? కరెక్ట్గా మాట్లాడితే నిజమైన క్రీస్తు సంఘ సభ్యుడిని నేనే, నిజమైన క్రీస్తు సంఘ సభ్యుడిని నేనే అని మాట్లాడగలిగే సత్తా నా దగ్గర ఎందుకు ఉంది అని అంటే ఇప్పుడు మాట చెప్తుంది దానికి నిరూపణ. మీరు కూడా పట్టుకోండి దాన్ని గట్టిగా, మీరు పట్టుకోండి, చెప్పండి రేపటి నుంచి మీరే క్రీస్తు సంఘం కాదు అని చెప్పగలిగే దమ్ము మీకు ఉంది అని అంటే నేను ఇప్పుడు దానికి ఆధారం చూపిస్తాను. సంఘాన్ని కట్టింది ఎవరు? ఎవరు కట్టారు? క్రీస్తు. దేవుడే క్రీస్తు ద్వారా కట్టాడు, దేవుడే కట్టాడు, క్రీస్తు ద్వారా కట్టాడు, క్రీస్తును పంపించి కట్టాడు. క్రీస్తులే సంఘానికి శిరస్సుగా నియమించింది ఎవరు? దేవుడు నియమించాడు. సంఘానికి శిరస్సుగా దేవుడు ఎవరిని నియమించాడు? మనకు ఆధారాలు ఉన్నాయి కదా. ఎంసీ పత్రిక 1వ అధ్యాయం చివరి మాటలు కానివ్వండి కదా, కొలసి పత్రిక 2:1-24 కానివ్వండి, అనేక చోట్ల ఉన్నాయి. సంఘానికి శిరస్సు క్రీస్తే, సంఘము యేసుక్రీస్తు శరీరము ఉంది కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఆయన సంఘాన్ని ఏ బండ మీద కట్టాడో చెప్పండి నాకు. సమాధానం అది కాదు. ఆయన ఏ బండ మీద సంఘాన్ని కట్టాడో చెప్పండి నాకు. సంఘం పేతురు అనే బండ మీద కట్టబడిందా? ఆ పేతురు ద్వారా కట్టబడింది అంటే ఓకే, కానీ పేతురు అనే బండ మీద కట్టబడింది అని అంటే మాత్రం పూర్తిగా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దీనికి క్లారిటీ నేను ఇస్తా ఇప్పుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఓపెన్ చేయండి. ఉట్టి మాటలతో చెప్పకూడదు నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడిని కాదు అని, ఆధారాలతో నిరూపించి బయటికి గెంటేయాలి. 16వ అధ్యాయము 11 నుంచి చదవాలి మనం. 16వ అధ్యాయము మత్తయి సువార్త 11 నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు ఏమంటున్నారంటే కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని చెప్పారు వాళ్ళు. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు మాట్లాడాడు. 16వ వచనం. అందుకు సీమోను పేతురు గారు, ఇక్కడ చూసారా, గమనించారా? అందుకు సీమోను పేతురు అన్న దగ్గర హైఫన్ ఉంది. అంటే మాట్లాడుతుంది ఎవరు? పేతురు గారు. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? పేతురు గారు ఏం చెప్పారు? బాగా ఏం చెప్పారు? నీవు
సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆ మాట విన్న యేసు ప్రభు ఏం చెప్పాడు? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేది కానీ నరులు నీకు బయలుపరచ. ఇప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభు? ఏం చెప్పాడు ఒక మాటలో మీకు అర్థమైన వరల్డ్ భాషలో. పోనీ పేతురు గారు ఏమన్నా చెప్పండి. నీవెవరివో తెలుసా ప్రభువా? సజీవుడగు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ దేవునికి నీవు కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. చెప్పిన వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు అంటే, ఫస్ట్ నువ్వు ధన్యుడవి అని ఒక మాట పడేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? నువ్వు ధన్యుడవే గాని పేతురు నీకంత సీన్ లేదయ్యా అన్నాడు. నాకైతే అట్టనే అర్థమైంది. మీకేమర్థమైంది? ఏమన్నాడు అక్కడ? నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పడానికి నువ్వు ధన్యుడవు అన్నాడు. నువ్వు చెప్పింది కరెక్టే కానీ నీకంత సీన్ లేదు. ఎందుకు ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, నీ అంతా నువ్వు చెప్పినే కాదులే, మా నాన్న చెప్పిండు, పరలోకమందు నా తండ్రి నీకు బయలుపడితేనే తప్ప ఇది నీకు అర్థం కాదు, మనుషులు చెప్పలేదు నీకు ఎవరు చెప్పారు తెలుసా? అదే అనమాట. ఎవరు చెప్పారు నీకు అంటే నీకంతా సీన్ లేదు పేతురు గారు అన్నట్టుగా ఇష్టం అన్నట్టుగా నీకంతా సీన్ లేదు. ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అంటే? తండ్రి బయలుపరిస్తే ఏమని బయలుపరుస్తాడు? తండ్రి బయలుపరిస్తే ఏమని బయలుపరుస్తాడు? యేసుప్రభు గురించి యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందా? నా గురించి చెప్పాలంటే మా నాన్నే చెప్పాలి, మా నాన్న గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి అనే డైలాగ్ యేసుప్రభు చెప్పాడు. తెలుసా? ఎక్కడైనా విన్నారు? ఎప్పుడైనా చూశారు? ఎప్పుడైనా? ఇలానే ఉంచి ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో రండి, మీకు ఆ మంచి డైలాగ్ చూపిస్తా. 11:27 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడనో కుమారుణ్ణి ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడు గాకను. మరి ఎవడనో తండ్రిని ఏమనడు? తండ్రి గాక ఎవడునో కుమారుడు ఎరుగడు, కుమారుడు గాక ఇంకెవడునో తండ్రి గురించి ఎరగడు. ఆ కుమారుడు ఎవరికైతే బయలుపరచని ఉద్దేశిస్తాడో అతడు కాకుండా ఇంకెవరు? ఏం చెప్పినట్టు అసలు? ఏమిది నీ డైలాగ్ ఏంటి? హలో, తండ్రి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి, నా గురించి చెప్పాలంటే మా నాన్నే చెప్పాలి, అంతే అన్నది. అదే కదా ఈ డైలాగ్. అదనమాట. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరో చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. దేవుడు ఎవరో చెప్పాలంటే ఎవరు చెప్పాలి? యేసు ప్రభువే చెప్పాలి. ఇంకెవరు చెప్పినా కరెక్ట్ కాదు. అది అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తన కుమారుడి గురించి ఇచ్చిన సాక్ష్యం తెలుసా మీకు? ఏం సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? పేతురుతో ఏం చెప్పాడు? ఇప్పుడు పేతురు గారితో ఏం చెప్పారండి? పేతురు గారితో దేవుడు ఏం చెప్పాడు? ఆయన నా కుమారుడు అని చెప్పాడు. అందుకోసమే ఆయనకు అర్థమయ్యి ఆయన ఏమన్నాడు? అయ్యా నువ్వెవరో తెలుసా? సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పంగానే కుమారుడు అర్థమైపోయింది. నా గురించి ఇంత పర్ఫెక్ట్ గా చెప్పారంటే అది నీ వల్ల కాదు, నా గురించి ఇంత పర్ఫెక్ట్ నువ్వు చెప్పావంటే నీకు బయలుపరిచింది ఎవరు? నా తండ్రి బయలుపరిచాడు. అది నీ వల్ల కాదు అని చెప్పాడా లేదా పేతురు గారు? చెప్పాడా లేదా? ఇప్పుడు 16 అధ్యాయం దగ్గరికి రండి. ఇప్పుడు 16 అధ్యాయం దగ్గరికి రండి. 16 అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి. ఏ సంగతి? నీవు సజీవుడైన దేవుని అది అనే సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పిన తర్వాత, మరి నువ్వెవరవు? పేతురవు. నెక్స్ట్ మాట, ఏ బండ మీద? ఇప్పుడు ఈ బండ అంటే ఏ బండ? ఇప్పుడు నీవు పేతురవు, నీవు పేతురవు ఈ బండ మీదనే అని అన్నప్పుడు ఎందుకు అర్థం కావట్లేదు మనకు? ఈ బండ మీదనే అంటే పేతురు ఏం చెప్పాడు? గట్టి చెప్పండి. ఆ బండ మీద నువ్వు ఏ సంగతి అయితే బయలుపరిచావో, దేవుడు నీకు ఏ సంగతి అయితే బయలుపరిచాడో ఆ బండ మీద. అర్థమవుతుందా? అర్థమైందా? పేతురు నువ్వు ఏ సంగతి అయితే బయలుపరిచావో, నీవు బయలుపరచడానికి నీకు దేవుడు ఏ సంగతి అయితే బయలుపరిచాడో ఆ విషయం మీద, ఆ బండ మీద, ఈ బండ మీద నా సంఘమును. ఇప్పుడు సంఘం ఏ బండ మీద కట్టబడిందో ఇప్పుడు చెప్పండి. మళ్ళా క్రీస్తు అంటారు. దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ
కరెక్ట్ గా చెప్పాలంటే ఈ విశ్వాసంపై కట్టబడింది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఏ విశ్వాసంపై కట్టబడిందో తెలుసా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద కట్టబడింది సంఘం. ఈ బండ మీద నా సంఘములో, ఈ బండ మీద సంఘాన్ని కట్టుకున్నటువంటి వాడు ఏ గాలి వచ్చినా ఏదొచ్చినా అది చెదరదు. తుఫాన్ వచ్చినా భూకంపం వచ్చినా కదలదు. బండ మీద ఇల్లు కట్టిన వాడు ఎట్టుంటాడు? 7వ అధ్యాయంలో చెప్తాడు కదా మత్తయి సువార్తలో, బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ తుఫాన్ వచ్చినా భూకంపం వచ్చినా అని పోలదు. ఈరోజు అర్థం కావాలి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విశ్వాసంపై సంఘాన్ని కట్టాడు? ఈ బండ అని చెప్పాడు. ఎవరికి అర్థం కాలే? ఈ బండ అని కొంతమంది ఏమన్నారు? పేతురు అంటున్నారు. చెప్పింది పేతురు, కానీ పేతురు మీద కట్టలే. పేతురు చెప్పిన విశ్వాసం మీద కట్టబడింది. పేతురు చెప్పిన విషయం మీద కట్టబడింది సంఘం పేతురు ద్వారా. అర్థమైందా? సంఘం, క్రీస్తు సంఘం ఏ విశ్వాసంపై కట్టబడింది? ఈ విశ్వాసం లేనోడు నేను క్రీస్తు సంఘానికి సభ్యుడిని అని చెప్పొచ్చా? అక్కడ క్రైస్తవుడు అవుతాడా? క్రీస్తు సంఘానికి సభ్యుడు అవుతాడా? ఇప్పుడు చెప్పండి, క్రీస్తు సంఘ సభ్యుడు ఎవరో చెప్పండి. ఏమనగారు ఎవరు? ఇప్పుడు యేసు దేవుడు అని నమ్మేవాడు క్రీస్తు సంఘ సభ్యుడా? నిరూపించమని చెప్పు చూద్దాం. అసలు సోయలేదు. ఏ బండ మీద క్రీస్తు సంఘం కట్టబడిందో, ఏ విశ్వాసం మీద క్రీస్తు సంఘం కట్టబడిందో ఆ విషయమే సోయలేదు. అతను క్రీస్తు సంఘ సభ్యుడు ఎట్లయితాడు చెప్పు? ఏ బోర్డు పెట్టుకున్నంత మాత్రాన క్రీస్తు సంఘ సభ్యుడు అవుతాడా? బోర్డు పెట్టుకుంటే అయిపోతాడా? సరుకు ఉండదు లోపల. ఒకప్పుడు ఫ్లిప్కార్ట్ లో అక్కడిక్కడ ఆర్డర్ ఇస్తే ల్యాప్టాప్ అని బోర్డు ఉంది పైన. ఇంత పెద్ద ల్యాప్టాప్ టైప్ లో అట్టపెట్ట ఉంది. అట్టపెట్ట పైన ల్యాప్టాప్ అని చెప్పేసి పేరున్నంత మాత్రం లోపల ఉండేది ల్యాప్టాపేనా? ఓపెన్ చూస్తే తెలుస్తుంది. ఓపెన్ చేస్తే తెలిసింది ఏంటంటే లోపల కూర్చునే పీట ఉందట. పీట ఆర్డర్ ఇస్తే లేకపోతే మమ్మల్ని బతుకుంటున్నాడు. ముందే ఆర్డర్ చేసినప్పుడే 27,000 కొట్టేశాడట. ల్యాప్టాప్ అని ముసిపోతున్నాడు డెలివరీ బాయ్ ఏంగానే. ఆ డెలివరీ బాయ్ ఏంటంటే ఇది వచ్చింది ల్యాప్టాప్ కాదు, నేను తేలి చూస్తానంటే ఓపెన్ చేసి ఇస్తాడు ఆయన. నువ్వు డబ్బులు పెట్టిన తర్వాతనే అబ్బా ఆయన డబ్బులు పెట్టించుకున్నాడు. ఇప్పుడు జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇంటికి వెళ్ళిన తర్వాత మురిసిపోయి ఆనందపడిపోయి ఇప్పుడే తెలిస్తే బాగుండదు, మావిడి రాని సాయంత్రం ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దాం, థ్రిల్లింగ్ గా ఉంటుంది అని చెప్పేసి ఆవిడ వచ్చేంతవరకు వెయిట్ చేశారు. వచ్చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఏమండి 20,000 పెట్టి పీట కొన్నాడా కూర్చోటానికి అన్నట్టు ఉంటుంది. పైన ల్యాప్టాప్ అని పేరు ఉన్నంత మాత్రం ల్యాప్టాప్ అది దగ్గర మెరిసిపోతున్నంత మాత్రం మెరిసేదే అన్ని బంగారం కాదని తెలిసినప్పుడు క్రీస్తు సంఘం బోర్డు పెట్టుకున్నంత మాత్రం క్రీస్తు సంఘ సభ్యుడు కాదు అనే విషయం గుర్తించొద్దు. బిల్డప్ పడుతున్నారు ఈ మధ్య చాలా మంది. క్రీస్తు సంఘ సభ్యుడు నేనే చెప్పుకుంటే కాదు అయ్యా నాయన. క్రీస్తు సంఘం ఏ విశ్వాసంపై కట్టబడిందో ఆ విశ్వాసం నీ గుండెల్లో ఉంటే నువ్వు అప్పుడు క్రీస్తు సంఘ సభ్యుడు అని చెప్పు. అప్పటి వరకు చెప్పు మాకు. బోర్డు ఎవడైనా పెట్టుకుంటాడు. బోర్డు పెట్టుకున్నంత మాత్రాన్ని పర్లోకం రాదు. విశ్వాసం ఉండాలి. అది కూడా ఒక్కటే విశ్వాసం, వాక్యానుసారమైన విశ్వాసం ఉండాలి. అపోస్తలులు చెప్పిన సాక్ష్యం ఇచ్చిన విశ్వాసము, పరిశుద్ధాత్ముడు చెప్పిన విశ్వాసము అది కావాలి. అర్థమైందా? సంఘం ఏ విశ్వాసంపై కట్టబడింది? దేవుని కుమారుడు. దేవుడు ఎట్టగా సజీవుడే. దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద సంఘం కట్టబడింది. ఆ విశ్వాసంతో ఉన్నవాడే క్రైస్తవుడు, వాడే క్రీస్తు సంఘ సభ్యుడు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు దైవత్వం ఉదయం చెప్తానన్నాను కదా దైవత్వం గురించి. దైవత్వం అంటే ఏంటో నాకు చెప్పండి మీరు దయచేసి. ఈ పాటికి మిమ్మల్ని ఊపేశారు కదా దైవత్వం పేరు చెప్పి. మీరు కూడా మీ మనసులో అతలాకుతలం అయిపోయి ఉంటారు కదా ఈ పాటికి. అయిపోయారంటే మరి ఆ మాత్రం ఆ దైవత్వం గురించి క్లారిటీ లేకుండా అయితే ఎవరుగా? నిజం చెప్పాలంటే క్లారిటీ ఉంటే అయ్యేవాళ్ళు కాదులే, కానీ క్లారిటీ లేకనే అతలాకుతలం అయ్యారు కదా. ఏంటి దైవత్వం అంటే ఏంటో చెప్పండి నాకు. మీకు అర్థమైన విధానంలో దైవత్వం అంటే ఏంటి సింపుల్గా చెప్పండి. దైవత్వం అంటే దేవుని యొక్క తత్వం అని చెప్పొచ్చా? దేవుని యొక్క తత్వం అని చెప్పొచ్చా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దైవత్వం కలిగి ఉన్నాడా లేడా అని అంటే మీ సమాధానం ఏంటి? అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు దైవత్వం కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క తత్వం అని చెప్పొచ్చా? పోనీ దాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని స్వరూపం కలిగిన వాడు అని కూడా చెప్పొచ్చా? చెప్పకూడదా? క్లారిటీ అది. మళ్ళీ స్వరూపం వేరు దైవత్వం వేరు అని అంటారా? అనండి, నో ప్రాబ్లం. ఎందుకంటే క్లారిటీ వస్తాయి కదా. అంటారు కదండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంటే అర్థం ఏంటి?
విషదపరచబడి ఉన్నది అని అర్థం, లేదా ఓపెన్ గా ఉన్నది అని అర్థం. ఎవరి గురించి తెలుసుకునేటటువంటి విధానము ఓపెన్ గా ఉన్నది? దేవుని గూర్చి తెలుసుకోవటానికి అవసరమైనదేదో అది వారి మధ్య విశదమై. మరి విశదపరిచింది ఎవరట? నెక్స్ట్ దేవుడు అది వారికి, అంటే విశదపరిచింది ఎవరు? దేవుడే విశదపరిచాడట. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు అని పెట్టి చదవండి. దేవుడు. అబ్బా, ఏమన్నా అర్థమైందా మీకు? దేవుడట. ఎవరట? దేవుడు అదృశ్య లక్షణాలు ఏంటంటే దేవుడట. ఎవరట అంటే అర్థం ఏంటి? దేవుడే అదృశ్య లక్షణాలట, దేవుడు అదృశ్య లక్షణాలట అన్నట్టుగా అర్థం అవుతుందా లేదా? దేవుడు అదృశ్య లక్షణములు అని అన్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఏదో అర్థం అయినట్టే ఉంది కానీ అర్థం కాలే కదా. అర్థం అయినట్టే అనిపిస్తుంది కానీ అర్థం కావట్లేదు అని అన్నప్పుడు మనం కష్టపడాల్సిన అవసరం లేదు. దాని మీనింగ్ ఆయనే చెప్పాడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడు. అంటే అర్థం ఏంటి? ఓహో, తెల్ల మొగాలు వేసుకొని చూడకండి, నేను అది కూడా చెప్తున్నాను అంటున్నాడు పౌలు గారు. అంతే ఏమి లేదట. అనగా ఆయన ఎవరట? నిత్యము నిరంతరము ఉండే శక్తి అట. దేవుడు అంటే ఎవరట? నిత్యము నిరంతరము ఉండే నిత్య శక్తి అట. ప్లస్ దేవత్వము అన్నాడు. అర్థమవుతుందా? దేవత్వము. ఇవన్నీ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై. అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు? సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వల్ల, చూడటం వల్ల కాదు, ఆలోచించటం వల్ల ఏమర్థమవుతుందట? అలా ఎలా అర్థమవుతుందండి? అలా ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇప్పుడు సృష్టింపబడిన వస్తువులు అని అనుకుందాం. సృష్టింపబడిన వస్తువులు ఏంటో కొన్ని చెప్పండి నాకు, కొన్ని చెప్పండి. గాలి, నీరు, ఇవన్నీ కదా. వీటిని ఆలోచన చేద్దాం ఒకసారి. ఆలోచిద్దామా? మొదట గాలి తీసుకుందాం. అక్క గాలి గురించి చెప్పింది కాబట్టి ఓకేనా. గాలి గురించి తీసుకుందాం. దేవుడు సృష్టించిన వస్తువుల్లో గాలి ఒకటి కదా. ఇప్పుడు దాన్ని ఆలోచిస్తే దేవుడు ఎవరో తేటపడుతుందట. ఎలా ఆలోచిద్దాం ఇప్పుడు? ఎలా ఆలోచిద్దాం? ఫస్ట్ గాలి గురించి ఆలోచిద్దాం. నిజంగా చెప్పాలంటే గాలి గురించి ఆలోచిస్తానంటే యేసు ప్రభు కూడా అర్థమవుతాడు మనకు. యేసు ప్రభు కూడా నీట్గా అర్థమైపోతాడు. ఎందుకు, ఎలా అని అంటే, ఇప్పుడు గాలి లేకుండా ఎవడో బతకగలడా? గాలి లేకుండా బతికే నాదుడు ఎవడైనా ఉన్నాడా? గాలిలో ఏముంది? ఆక్సిజన్ ఉంది. దాన్ని మనం ఏమని పిలుచుకున్నాం? జీవవాయువు అని పిలుచుకున్నాం సమాజంలో. ఇప్పుడు గాలి లేకుండా ఎవడైనా బతుకుతాడా? ఒక్క క్షణం కూడా, ఒక గంట కూడా, గంట కంటే క్షణమే తక్కువ, ఒక క్షణం కూడా ఎవడు గాలి లేకుండా బతకలేడు అని చెప్పి ఇప్పుడు బయట చాలా మంది గాలిని పూజించే వాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? గాలిని పూజించేటోడు ఏమంటాడు చెప్పు? ఎవడో గురించి మాట్లాడుతున్నావు, నువ్వు గాడే మా దేవుడు అన్నాడు అనుకో. ఎందుకు రా గాలి దేవుడు అన్నావు అంటే, గాలి ఎవడు బతుకుతాడు? ఇప్పుడు నువ్వు అంటావు గాలి దేవుడు కాదు బ్రదర్ అని అంటావు. నువ్వు ముక్కు మూసుకో, నువ్వు గాలి పిలుచుకోకు, గాలి పిలుచుకోకు అన్నాడు అనుకో. దీనికి గాలి ఏం సంబంధం రానంటే, అంతే నువ్వు గాలి దేవుడు అంటేనే పిలుచుకో, లేదు పిలుచుకో అని మాట్లాడాడు అనుకో. ఏమంటావు మనం అతన్ని? మీరు చెప్పండి ఒక మంచి పదం ఏమంటారు ఇట్లాంటి? అలా అంటున్నటువంటి వాడిని ఏమనాలి? ఇంకో అన్నగారు చెప్తున్నారు, మూర్ఖుడు అంటారట. మూర్ఖుడే కదా కదా. ఇప్పుడు మనం బైబిల్ ఏం చెప్పిందంటే యేసు ప్రభు దేవుడి కుమారుడు అని చెప్పింది కదా. యేసు ప్రభు దేవుని కుమారుడే తప్ప దేవుడు కాదప్ప అని మనం అనుకో. ఈరోజు ఏమంటున్నారు అందరూ? మళ్ళా క్రీస్తు గురించి బోర్డు పెట్టుకుంటాడు, క్రీస్తు గురించి మాట్లాడతాడు. క్రీస్తు లేకపోతే ఇది నిత్య జీవం లేదు, క్రీస్తు లేకపోతే దేవుని దగ్గరికి పోలేడు, మళ్ళీ క్రీస్తు దేవుడు కాదంటాడు అని అన్నాడు ఒక నుంచి వచ్చి. అట్లాంటప్పుడు నీకేదో క్రీస్తు గురించి చదివి, నువ్వు క్రీస్తు దేవుడు కాదన్నప్పుడు నువ్వు క్రీస్తు గురించి మాట్లాడకూడదు అని అన్నాడు అనుకో. ఇప్పుడు వాడు ఎవడు చెప్పండి? మళ్ళీ మీరే చెప్పాలన్నా. ఆడిని ఏమంటారు చెప్పండి? ఆడిని కూడా ఏమనాలి? చాలా మంది పాస్టర్లు కూడా మీ ఇంగితం కూడా లేకుండా ఏమంటారు తెలుసా? నేనే జీవమును నేనే మార్గమును అన్నాడుగా యేసు బాబు. నేనే జీవమును నేనే మార్గమును అన్నాడుగా. నేను రీసెంట్గా ఒక సబ్జెక్ట్ రిలీజ్ చేశాను, మరి మీరు చూసారో లేదు? జీవము గల దేవుడు ఎవరు? యేసా యెహోవా అనే టైటిల్తో. ఈ టైటిల్ చిన్నగా పెట్టాను, కానీ పైన పెట్టాడు తెలుసు పెద్దగా కనపడాలని చెప్పేసి. నేను టైటిల్ పెడితే ఎట్లుంటుందంటే, అబద్ధం పూజించేటటువంటి వాళ్ళకి శల్లు అనిపించేలా ఉంటుంది నాకు టైటిల్ ఎట్లుంటుంది అనమాట. ఎందుకంటే ఆ మాత్రం చెప్పకపోతే అర్థం కాదు నాకు. ఏమని పెట్టానంటే, త్రిత్వవాదుల గుండెలు బదిలే సందేశం అని పెట్టాను. త్రిత్వవాదుల గుండెలు బదిలే సందేశం అని పెట్టాను ఆ టైటిల్. చూడండి, రీసెంట్గా నేను ఎక్కడ మాట్లాడాను అంటే
మంచిర్యాలలో మాట్లాడాను. మంచిర్యాల డిస్టిక్ ఉందా, కొత్తగా ఏర్పడింది. ఇంతకుముందు పాత కరీంనగర్ డిస్టిక్ అది, ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ అయింది. అక్కడ మాట్లాడాను అన్నమాట. జీవము గల దేవుడు ఎవరు అని ఆది కాండం నుంచి మొదలు పెట్టుకుని ప్రకటన గ్రంథం వరకు తీసుకెళ్ళాను. మొత్తం డీటెయిల్స్ ఉంటుంది అనమాట. అందుకోసమే తమ్మునైల్లోనే అది పెట్టాను. కింద రాసి పెట్టేటప్పుడు ఏమన్నా తెలుసా, ఏమని రాశాను తెలుసా, దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి అన్న. దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి అని పెట్టాను దానికి టైటిల్. వినండి తిత్తురాజులు ఎంతమంది ఉంటారు, వినండి ఈయన దీనికి సమాధానం చెప్పండి అని పెట్టాను. ఎవడు వల్ల కాదనుకోండి, యేసుక్రీస్తు ద్వారానే మనకు జీవం 100%. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు జీవం రావాలని యేసుక్రీస్తును పంపించింది ఎవరు? అది మర్చిపోవద్దు. గాలి లేకుండా బ్రతకలేము మనం, కరెక్టే. కానీ గాలి లేకుండా, గాలి ద్వారా మనం బ్రతకాలని గాలిని తయారు చేసింది ఎవరు? అది కదా మనం వెళ్ళాల్సింది ఫైనల్ గా. మధ్యలో నుంచే మాట్లాడుతుంటాడు మూర్ఖుడు, అందుకోసమే మూర్ఖుడు అని చెప్పేసి పేరు పెట్టాడు అన్నగారు. మరి అటువంటి మూర్ఖుడు అనకపోతే ఏమంటారు చెప్పు? అవునా కదా. ఇప్పుడు గాలిని చూస్తే దేవుడు అర్థం అవటం ఎలా, గాలిని ఆలోచన చేయటం ఎలా అని అన్నప్పుడు, గాలి ఏది కోరుకోకుండా, ఏది ఆశించకుండా మన కోసం పనిచేస్తుందా లేదా? నీళ్లు అంతే, భూమి అంతే, అవునా కదా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఆలోచించాలి మనం? మీకు అర్థం కావడం కోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. యజమానుడి దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి. పనిచేసినప్పుడు ఆయన ఒక 20,000 జీతం ఇస్తుంది నీకు. ఆ 20,000 నిన్ను పోషిస్తూ ఉంటది నెల మొత్తం, అవునా? ఆ 20,000తో నువ్వు బతుకుతుంటావు. ఏం కావాలన్నా కొనుక్కుంటే, ఏం కావాలన్నా చేసుకుంటావు ఆ 20,000తో. ఈ 20,000 లేకపోతే అని అంటే ఎట్టుంటది? 20,000 ఇచ్చినోడిని మర్చిపోతావా? 20,000 వెనకాల ఎవరు ఉన్నారు? యజమానుడు ఉన్నాడా లేదా? అర్థమవుతుందా? అలాగే ప్రతి వస్తువు, ఈరోజు ప్రతి వస్తువు మన కోసం తయారు చేసింది ఎవరు? మన కోసం ఎందుకు పెట్టాడు? ఈరోజు మనం వాడుతున్న ప్రతిదీ కూడా. ఇక్కడ జీతం పనిచేస్తున్నప్పుడు కనీసం మనం పనిచేస్తుంటే జీతం ఇస్తాడు. కానీ ఇప్పుడు మన దేవుని కొరకు ఏ పని చేసినా చేయకపోయినా, ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా పంచభూతాలుగా పేరు పిలువబడుతున్నటువంటిది గాలి, నీరు, నింగి, నేల, నిప్పు. ఇవన్నీ కూడా మనం వాడుకుంటున్నామా లేదా? ఉచితంగా వాడుకుంటున్నామా లేదా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వీటిని మన కొరకు ఈ విధంగా పెట్టింది ఎవరు అని ఆలోచిస్తే, దీని వెనకాల ఒకడు ఉన్నాడు అనే విషయం అర్థమవుతుందా లేదా? దాంతోపాటు వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిసినప్పుడు నేల పండుతుంది. ఎండాకాలంలో పడుతుందా? ఎండాకాలంలో పడుతుందండి. వర్షం కురిస్తేనే నేల ఎవరి కోసం? అది వర్షం కురిపించినోడి కోసమా? వర్షం ఎవరి కోసం? వర్షం కురిపించేటోడు ఎందుకు కురిపిస్తున్నాడు? నేల పండుతుంది ఎవరి కోసం? వర్షం కురిపించేటోడి కోసమా? ఎవరి కోసం? అంటే మన కోసం ఎవరు పని చేస్తున్నారు, మన కోసము ఈ వస్తువులన్నింటినీ పెట్టాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుందా? ఇదే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు, సాక్ష్యాధారాలు అనేటటువంటి విషయం నేను చెబితే బాగుండదు. మళ్ళీ అది కూడా బైబిలే చెప్పాలి. ఎందుకంటే ఇలా నేను ఆలోచించాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఆలోచించినా బాగుండదు, అవునా కదన్నా? నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఆలోచించకూడదు. ఈ ఆలోచన మళ్ళా ఎలా ఆలోచించాలో ఆలోచన విధానం కూడా బైబిలే చెప్పాలి మనకు. ఎలా ఆలోచించాలి? ఇలానే ఆలోచించాలని నేను ఎందుకు ఇలా ఆలోచించాను అంటే, ఒక మాట, సువార్త చెప్పుకుంటూ వెళ్ళాడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఒకానొక చోట లుస్త్రా అనేటటువంటి పట్టణంలో, లుస్త్రాలోనేనా? లుస్త్రాలోనే నువ్వు దేవుడివి అని చెప్పేసి బలివటానికి ట్రై చేశాడు. అప్పుడు మేము దేవుళ్ళం కాదు, మీలాంటి స్వభావం గల మానవులమే, కానీ దేవుణ్ణి గుర్తించాలి, దేవుడు ఎవరో తెలుసా అని చెప్పేసి చెప్పడానికి ఆ దేవుని గురించి ఏం చెప్పారో ఒక్కసారి మనం 14వ వచనం నుంచి చదవండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములందు అందుకోసమే వచ్చింది అసలు సమస్య ఇక్కడ, అవునా కదా? దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, కుటుంబానికి ఒక దేవుడు తయారు చేసుకున్నారు. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేశారు కాబట్టి. గత కాలం మంది ఎలా విడిచిపెట్టేశాడంటే, దేవుడు సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. తర్వాత
అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదు అని బిగ్గరగా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సాక్ష్యం లేకుండా అయితే మిమ్మల్ని వదిలిపెట్టలేదు ఆయన. మీరు మీ ఇష్టానుసారంగా ఊరికి ఒక దేవుడు, కుటుంబానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడుగా తయారు చేసుకున్నప్పటికీ కూడా, మీరు ఎన్ని భయంకరమైన పాపాలు చేసినప్పటికీ కూడా మీకైతే దేవుడు, మీరు తయారు చేసుకున్న దేవుళ్లను తయారే చేయక ముందు వర్షం కురుస్తుంది, తయారు చేసుకున్న తర్వాత వర్షం కురుస్తుంది అని అన్నప్పుడు నేను తయారు చేసింది వర్షం కురిపిస్తుంది అని అనకూడదు మీరు అనే క్లారిటీ రావాలన్నా వద్ద సమాజానికి. మేము తయారు చేస్తున్న దేవతల వల్లే వర్షం కురుస్తుంది అనే భ్రమలోనికి మీరు వెళ్ళొద్దు. దేవుడు సాక్ష్యం లేకుండా చేయలేదు, దేవుడు మనకు సాక్ష్యాన్ని ఉంచాడు. చూడండి, గాలి వీస్తుంది చక్కగా, చూడండి వర్షం కురుస్తుంది సమయానుకూలంగా, భూమి పడుతుంది చూడండి, ఋతువులు వస్తున్నాయి చూడండి, మన కోసం. ఇవన్నీ సాక్ష్యాలు. ఎవరికి? దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సాక్ష్యాలు. వీటిని పరిశీలన చేస్తే వీటి వెనకాల దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమవుతుందా? అంతే తప్ప వీటిలో దైవత్వం ఉంది అనే వాటిని చూస్తే మనకేమర్థం కావాలి? దేవుడు ఉన్నాడు అని అర్థం కావాలి. ఆలోచించే విధానం క్లారిటీ వచ్చిందా ఎంతో కొంత అయినా? ఎందుకంటే నా సొంత ఆలోచనలో మిమ్మల్ని తీసుకెళ్తే మీరు అర్థం చేసుకోలేరు అని చెప్పేసి ఆ సైంటిఫికల్ వ్యూ ఒకటి ఉంటుంది. అది నేను ఎందుకు తీసుకెళ్ళలేదంటే మీకు అర్థం కాకపోవడంతో నేను టెన్షన్ పడతాయి. ఇక్కడ నేను చెప్పింది అర్థం అయినట్టా కానట్టా వీళ్ళకనే డౌట్ నాకు వస్తుంది. అందుకోసమే మీకు అర్థమయ్యే విధానంలోనే తీసుకొచ్చాను. అది కూడా బిబ్లికలే. ఓకేనా? దాంతోపాటు పౌలు గారు 10వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, 24 నుంచి చూస్తే, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువునందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మీకు పెద్ద డౌట్ రావాలి ఇక్కడ. వచ్చిందా ఎవరికైనా? వచ్చిందా? నాకేమర్థమైందో నేను చెప్పనా? 24 వచ్చిన నాకేమర్థమైందో నేను చెప్పనా? మరి మీకు అలా అర్థమైందో కాదో కరెక్ట్గా నాకు సమాధానం చెప్పాలి. అట్టెట్టండి అని కూడా అడగాలి నన్ను. ఓకేనా? 24 వచ్చినలో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే యేసు దేవుడు కాదు అంటాడు. అట్టనే అర్థం అవుతుందా మీకు? అలా కావట్లేదా? నాకైతే అట్లానే అర్థమైంది. అట్టెట్టా అని చెప్పేసి అడగాగా అట్టెట్టా బ్రదర్ అని అడగాలి కదా? అడగాల ఉందా? ఇప్పుడు చెప్తాను నేను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశంలో భూమికి ప్రభువు ఉన్నందున హస్తకృతమైన ఆలయములలో. మరి మొన్నటి దాకా నివసించిపోయిన దేవుడు, ఆయన గురించి కదా వాళ్ళు ప్రచారం చేస్తున్నది. అర్థమైందా? హస్తకృత ఆలయాలలో నివసించిపోయాడా లేదా యేసు ప్రభు? నాకే సిటీ చూస్తున్నది. ఏంటి అర్థమవుతుందా? కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా గారు? ఇప్పుడు పౌలు గారు సువార్త ప్రకటించడానికి వచ్చాడన్నా, అవునా? ఎవరి గురించి ప్రకటించడానికి వచ్చాడు కదా? యేసుక్రీస్తు ప్రభువు వారు హస్తకృతాలయాలలో నివసించాడా లేదా? అంటే మనం కట్టుకుంటున్నటువంటి ఇల్లు ఇది హస్తకృతాలయం కదా? ఆలయం అంటే ఇల్లేనండి. ఆలయం అంటే ఇల్లే. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరు కట్టారు? దేవుడా మనుషులా? మరి ఇందులో యేసు ప్రభు నివసించాడా లేదా? ఇందులో అంటే ఇది అని అనుకోకండి. అక్కడ ఇలాంటి ఇల్లు ఎవరో కట్టారుగా, అందులో నివసించాడా లేదా? భూమి మీద నివసించాడా లేదా? యేసు ప్రభు నివసించాడా లేదా భూమి మీద? కానీ నివసిస్తే మరి ఈయనేంది నివసించాడు అంటున్నాడు? దేవుడు నివసించాడు అన్నాడు కానీ యేసు ప్రభు నివసించాడు అని చెప్పలేదుగా అని అంటాడు. ఇప్పుడు మనం ఈ పాయింట్ ఎవరిని అడిగితే? పౌలు గారిని అడిగితే. అంటే ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నట్టు? ఏం చెప్పినట్టు? అయ్యా నివసించనిది దేవుడు, యేసు ప్రభు గారు. యేసు ప్రభు నివసిస్తాడు, దేవుడు నివసించలేడు అని అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? అర్థమైందా? మీకు ఇంకా క్లారిటీ రాకపోతే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడిన తర్వాత హాట్ ఉన్నటువంటి సందర్భంలో స్టెఫెన్ గారు ప్రచారానికి వెళ్ళాడు. వెళ్తే అందరు అడ్డుకుంటే వాళ్ళకు సమాధానం చెప్తూ చక్కటి ప్రసంగం స్టార్ట్ చేశాడు. 7వ అధ్యాయం మత్తయి అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం స్టార్ట్ చేసి 50వ అధ్యాయానికి వచ్చింది. ఏమన్నాడు చూడ ఒకసారి. 50వ అధ్యాయం 50వ వచనం వచ్చేసరికి 50వ వచనం, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఇలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? నీకు అర్థమైందా మీకు? భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు, నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు. అంటే దేవుడే చేశాడు. నా హస్తకృతములలో నేను నివసించను అంటున్నాడు. ఎంత విడ్డూరంగా ఉంది. చదవండి కంటిన్యూషన్లో. నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు అని డిక్లేటర్లో ఉంది. అంటే ఎవరి గురించి? యెహోవా గురించి. దేవుడు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము
సర్వోన్నతుడు హస్తకృతాలయములలో. ఇదేందండి? ఇక్కడ కూడా రావాలి కదా మనకు డౌట్. రావాలా వద్దా? ఏం రావాలి? ప్రవక్త పలికిన ప్రకారం. ప్రవక్త పలికే నాటికి రాలేదనుకుందాం, కానీ ఇప్పుడు మొన్న అయితే వచ్చాడు కదా, వాళ్ళ ముందు వచ్చాడు కదా. ఈరోజు చాలా మంది యెహోవాయే యేసు అంటారు కదా. అలాంటి వాళ్ళకి చెప్ప సెల్లు అనిపించే విధంగా మాట్లాడతలే ఎవరు? ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫెన్ గారు మాట్లాడుతున్నాడు. దేవుడు సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో అన్నాడా లేదా? మరి నివసించింది ఎవరు అన్నట్టు? నివసించింది ఎవరు మరి? ఏమన్నా అర్థమవుతుందా? ఒకవేళ యేసుప్రభు దేవుడు అనుకుంటే ఇది ఎంత తప్పు మాట మాట్లాడినట్టు స్టెఫెన్ గారు. ఆత్మపూర్ణుడు ఇంత తప్పు మాట్లాడతాడా? మాట్లాడినట్టే. మరి యేసుప్రభు దేవుడు అని అనుకుంటే ఇది తప్పే. ఏదంటే దేవుడు తను తగ్గించుకొని భూలోకానికి వస్తే మీరు నివసించాడంటారు. మీరు ప్రవక్త అంటే పాఠకాలంలో పలికాడు అనుకుందాం. ఆ ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలలో అని చెప్పేశాడు, కన్ఫర్మ్ చేశాడు. అని నెక్స్ట్ ఏమంటున్నాడు? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచడం వల్ల విన్నారా? మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి అంటే ఇప్పుడు మాట్లాడాడు. ఎవరి గురించి అంటే? వస్తాననేది నీతిమంతుడే తప్ప దేవుడు కాదు. వచ్చింది నీతిమంతుడు కానీ దేవుడు కాదనే విషయం చెప్తున్నాడా లేదా? ఆ నీతిమంతుడు రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసి, ఎవరిని అప్పగించి హత్య చేశారు? దేవుడినా, దేవుని కుమారుడా? ఏమంటే మనసు పెట్టి ఆత్మపూర్ణుడు ఆలోచిస్తే ప్రతి ప్రసంగంలో కనబడే విషయం ఏంటో తెలుసా? ప్రతి అపోస్తలుడు ఆత్మపూర్ణుడైనటువంటి ప్రతి ఒక్కరు చెప్పారేంటో తెలుసా? యేసుప్రభు దేవుని కుమారుడు తప్ప దేవుడు కాదని ప్రతి ప్రసంగాలు చెప్పారండి. మీకు మనకు అర్థం కాక మనల్ని ఆ విధంగా ఆలోచింపనీయకుండా మనల్ని బోల్త కొట్టించి మోసం చేసి మాయ చేస్తున్నారు జనాలు తప్ప. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి మనం ఆ కోణంలో ఆలోచిస్తున్నాం తప్ప జాగ్రత్తగా మనసు పెట్టి అపోస్తల కార్యం చదవండి అంటారు నేనైతే చాలా మందికి. అయ్యా మనసు పెట్టి జాగ్రత్తగా అపోస్తల కార్యం చదువు చాలు. ఎవడెవడైతే అబద్ధికులు ఉంటారో వాళ్ళ తాట తీసి చేతులు పెడతావు నువ్వే. నారంటాడు నాకు అవసరమే లేదు, నువ్వే పెడతావు. అట్లుంటుంది అపోస్తల కార్యము. అంటే నువ్వు ఇప్పుడు స్టెఫెన్ గారి కంటే పోటీ కనుక స్టెఫెన్ గారే చెప్పారు దేవుడు అసలు భూలోకానికి రాలేడు నివసించలేడు అని. యేసుప్రభు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. ముందంటే నువ్వు తప్పించుకోవచ్చు. ఏమని? రానప్పుడు చెప్పిన మాట బ్రదర్ అంటావు నువ్వు, మరి వచ్చిన తర్వాత మాట్లాడేది ఏం చేద్దాం? చాలా మంది అలానే మాట్లాడుతున్నారు, కానీ ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఇదే విధానంలో కదా అక్కడ మన పౌలు గారు 17:24 చెప్పింది ఇదే మాట కదా. ఏమన్నా? దేవుడు హస్తకృతాలయములలో నివసింపడు. మరి నివసించింది ఎవరు అని డౌట్ రావాలి మనకు. అలా సందేహం వస్తే బైబిల్ ఎంత నీట్గా అర్థమవుతుందో కదా. 25వ వచనం చూడండి, 17వ అధ్యాయము. ఆయన అంటే ఎవరు? ఆయన దేవుడు అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొలువ ఉన్నట్టు మనుషుల చేతిలో సేవింపబడువాడు. ఇక్కడ మనకేమర్థమవుతుంది? ఇంకొక విషయం, దేవుడు అనే ఆయన అందరికి జీవమును ఊపిరిని దయచేవాడు. మనకు జీవం దయచేస్తుంది ఎవరు చెప్పండి? దేవుడు. ఎలా దయచేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా. జీవం దయచేస్తుంది మాత్రం దేవుడే. ఎలా దయచేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా. మనల్ని రక్షించేది ఎవరు? దేవుడే. ఎలా రక్షిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా. ఈ క్లారిటీ మిస్ అయ్యే రాంగ్ ట్రాక్లో పట్టేది అందరూ. అర్థమవుతుందా? అంటే ప్రకృతిని చూసి ఆలోచించిన, సృష్టింపబడిన వాటిని గురించి ఆలోచిస్తే దాని వెనకాల దేవుడు ఉన్నాడు అని అర్థం కావాలి. దేవుని గుణగణాలు, దేవుని లక్షణాలు, దేవుని తత్వం మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా? అందుకోసం ఇక్కడ దేవుడు అదృశ్య లక్షణములు అని అంటే, అదృశ్య లక్షణములు అంటే లిటరల్ గా ఆ పదం యొక్క మీనింగ్ చెప్పండి నాకు. అదృశ్యం అంటే కనిపించనిది, లక్షణము అంటే లక్షణాలు కదా. కనిపించని లక్షణాలు. ఒక్కసారి 1 యోహాను పత్రిక 4:12, 4:8 చూడండి. 4:8 చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి అన్న దగ్గర ఏదైనా అంకె ఉందా? ఫుట్ నోట్ ఏముంది? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ కనపడుతుందా? ప్రేమను చూసిన వాళ్ళు చెప్పండి నాకు. ఏ కలర్లో ఉంటుందో, ఎంత ఉంటుందో చెప్పగలుగుతారా? ప్రేమ. కానీ ఏమని మాట్లాడుతుంటాం మనం? నేను కూడా ఏ ప్రేమ చూపించారా? పలానా వాళ్ళ ఇంటికి పోతే ఏ ప్రేమ చూపించారా? నువ్వు చూసినావా అన్న మనకు ఎట్టుంటది? చూసినా. అబ్బాయ్యా ఎట్టుంటది చెప్పు నాకు. అప్పుడు ఆయన దగ్గర చాలా ప్రేమ ఉందరా, ఆయన దగ్గర చాలా ప్రేమ. ఎంత ఉంది? పాయింట్ జేబులో ఉందా, సొక్క జేబులో ఉందా? ఎక్కడుంది ప్రేమ అని అంటే ఏమంటాం? అవునా? అంటే దేవుడే ప్రేమ, దేవుడే ప్రేమ. ప్రేమ
అనేటటువంటిది ఒక లక్షణం కాదు, ప్రేమ అనేక లక్షణాల కలయిక. మనకు కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడో 4వ వచనం నుంచి చెప్పబడతా ఉంటది. టకటక ఒక 2-3 వచనాలు చదవండి. ప్రేమ అనేది ఏం చేస్తుందట? ఇప్పుడు దేవుడు అదే చేస్తుంది. నువ్వేవి చేసినా కూడా సహిస్తున్నాడు చూడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. సో ప్రయోజనము, ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఆలోచన చేస్తే ప్రేమ దేవుని తత్వం అంటే ఏంటి? దేవత్వం అంటే ఏంటి? ప్రేమ అని చెప్పొచ్చా? ప్రేమ అని చెప్పొచ్చా? ఏమన్నా గారు? 100%. అంతే కదా. అందుకోసమే కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు, ఏమీ లేదు, అన్ని ఆజ్ఞలు పోయి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? నేను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మొత్తం అదొక్కటి చేస్తే కథం అని అంటే మనకు అర్థమైపోవాలి. ప్రేమించేవాడు ఎవడు కూడా ఇతరుల్ని కీడు చేయడు. వింత విచిత్రం ఏంటో తెలుసా? నేను క్రైస్తవుని అన్నటువంటి వాడు ఎవడు కూడా క్రైస్తవుడు కాదు. ఎవరి దగ్గర ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఏమంటే కొంచెం తేడా వస్తే, బాగా వినండి మాట, కొంచెం తేడా వస్తే ఏం చేస్తున్నారు తెలుసా? ద్వేషిస్తున్నారు, ద్వేషించేలా ప్రేరేపిస్తున్నారు. ఒకటి ద్వేషిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ద్వేషించేలా ప్రేరేపిస్తున్నారు. అట్టాంటోడు క్రైస్తవుడు అవుతాడా? క్రైస్తవుడు అంటే ఎట్టాంటోడు? మనం దుర్మార్గులం. ఈ లోకంలో దుర్మార్గులు, భయంకరులు, అమ్మను చెరిచిన వాళ్ళు, చెల్లిని చెరిచినటువంటి వాళ్ళు, మూర్ఖులు, మహాభయంకరులు ఉన్నారా లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిదీ దేవుడికి తెలుసా లేదా? తెలిసి కూడా దేవుడు ఇంకా వాడిని బ్రతికిస్తున్నాడు అని అంటే ఏంటి దాని అర్థం? అది ప్రేమ. అది ప్రేమ. అదే ప్రేమ క్రీస్తులో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గర చేరినప్పుడే తెలుసు ఇతనే నన్ను నమ్మేది. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇతను నన్ను అమ్మేస్తాడు అని తెలిసినా కూడా అతని చేతికి ఏమిస్తాడు? డబ్బు సంచి ఇస్తాడు. అతను దొంగలిస్తున్నాడని తెలుసు అయినా కూడా సంచి లాక్కోడు. దాన్ని ఏమంటారు? అది ప్రేమ. అంటే ఇప్పుడు యేసుక్రీస్తులో ఉందా ప్రేమ? ఉంది కదా. యేసుక్రీస్తులో ఏముంది? ప్రేమే యేసుక్రీస్తా? యేసుక్రీస్తులో ప్రేమ ఉందా? క్లారిటీ ఇవ్వాలి మీరు రండి కదా. యేసుక్రీస్తే దేవుడా? యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడా? అర్థం కావాలి కదా మనకు. యేసుక్రీస్తులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని లక్షణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు పరిపూర్ణుడా కదా? ఎంత పరిపూర్ణుడు? ఎంత పరిపూర్ణుడు అంటే దేవుని ఎంత పరిపూర్ణుడు. యేసు ప్రభు ఎంత పరిపూర్ణుడు చెప్పండి నాకు. దేవుడు అంటే ఏ విషయంలో? ఇది ఆయన తత్వము, దేవునిలో ఏ తత్వము ఎంత ఉందో ఆ తత్వము క్రీస్తులో కూడా ఉంది. క్రీస్తు కూడా సంపూర్ణుడు, పరిపూర్ణుడు అని చెప్పొచ్చు. అర్థమైందా? ఇప్పుడు క్రీస్తు పరిపూర్ణుడు అని చెప్తున్నాం మనం 100%. ఇప్పుడు బయట మనల్ని మోసం చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? వీడు యేసుక్రీస్తు పరిపూర్ణుడు కాదంటున్నాడు. మేము ఎక్కడ కాదన్నాం? మేము ఎక్కడ కాదా? మనం ఎక్కడ కాదన్నాం పరిపూర్ణుడు కాదని చెప్పామా? మరి యేసుక్రీస్తు ప్రభు గారు దేవుడు కాదంటున్నారంటే పరిపూర్ణుడు కాదంటున్నట్టే మీరు అని అంటాడు. అలానే ఎక్కడుంది బైబిల్లో? ఒకవేళ పరిపూర్ణుడైతే దేవుడే అని అంటున్నావా? అంతేనా? అదేనా? సరే, అట్లనే అనుకుందాం కొద్దిసేపు. అట్లనే అనుకుని ఒక మాట చదువుదాం బైబిల్లో. పరిపూర్ణులైనటువంటి వారందరూ దేవుడే. పరిపూర్ణుడు అంటే ఎవరు? దేవుడే అనుకుందాం. అలా అనుకుని ఒక మాట చూపిస్తాను, చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఈ మ్యాటర్ ఎక్కడ ఉందని అనుకుంటున్నారా? అరే 5వ అధ్యాయం చాలాసార్లు చదివినాం మేము. 5వ అధ్యాయము 44 నుంచి అంటే మాట్లాడుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గారు. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, అంటే ఉండాలంటే మీరు ఎవరిని ప్రేమించారే? మీ శత్రువులను. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతారా? ఈరోజు క్రైస్తవుడు మరో క్రైస్తవుని ప్రేమిస్తున్నాడా? చెప్పాలి. ప్రేమించకపోగా ఆ సంఘానికి వెళ్ళకండి, పొరపాటును కూడా వెళ్ళకండి అని మాట్లాడుతున్నాడు అని అంటే ఆలోచించండి ఒకసారి. యేసు చెప్పిన మాటకి మనకు అసలు ఎక్కడైనా పొందిక ఉందా? చదవండి. శత్రువులను కూడా ఏం చేయాలట? ప్రేమించండి. నెక్స్ట్, మిమ్మల్ని హింసించు వారి కొరకు చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? ఎవరెవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? మిమ్మల్ని హింసించేవాడు ఉన్నారా ఇంతకు?
అక్క నవ్వుతుందంటే ఇంకెవరు ఉంటారు అయ్యా, మా భర్తే అనుకుంటారా ఏంటి? ఆయన హింసించినా ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన చెప్పినా చెప్పకపోయినా ప్రేమిస్తావు, తప్పదు కదా. ఎవరైనా హింసిస్తే, హింసించే వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల, ఏదో ఒక బదనాం చేసి ఏదో ఒకటి చెప్పి హింసిస్తూనే ఉండవు. అలాంటి వరకు ఏం చేయి, నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలంట ఇదంతా? మరి నువ్వు నీ తండ్రికి కుమారుడుగా ఉండాలి అంటే ఇదంతా చేయాల్సిందే. శత్రువును ప్రేమించాల్సిందే, నేను హింసించే వారి వరకు ప్రార్థన చేయాల్సిందే. ఎవరు చేస్తారు చెప్పు ఇలా? ఎవరు చేయగలరు? గట్టిగా చెప్పండి. ప్రేమ కలిగిన వాడు ప్రేమ చేయగలడు. ప్రేమ కలిగిన వాడు మాత్రమే చేయగలడు. ప్రేమ నటించేవాడు చేయలేడు. మాక్సిమం ఈరోజు 99% ప్రేమ నటించేవాడు ఉన్నాడు తప్ప నిజంగా ప్రేమించే వాళ్ళు 45. ఆయన అంటే ఎవరు? ఎస్, ఎవరమ్మా మాట్లాడుతుంది? యేసు ప్రభు. ఆయన అని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి కదా? అది మిస్ అయితే అర్థం కాదు, మ్యాటర్ అర్థం కాదు. ఆయన అంటే దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడు ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని అంటే మంచోడు చెడ్డోడు అని తేడా లేకుండా అందరినీ ప్రేమిస్తున్నది ఎవరు? దేవుడు. అంటే దేవుడు ఎంతటి పరిపూర్ణుడో మనకు అర్థమవుతుందా? అట్టుండాలి మనం. నెక్స్ట్ కంటిన్యూషన్. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను లాగు చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు కూడా అలాగే. అవునండి, మీరు ఎప్పుడైనా అన్యుల్ని వందనాలు అని చెప్పారా? అబ్బే, వాళ్ళకు వందనాలు ఎందుకు చెప్తున్నాము? మరి మీరు ఎక్కువ చేస్తుంది ఉండేడా? ఎక్కువ చేస్తుంది అందరికి ఏం చెప్పాలని చెప్పాడు? వందనాలు చెప్పాలి. వందనాలు అంటే ఇంగ్లీష్లో సెల్యూట్ అంటాడు. ఇంకా మన వాడుక భాషలో నమస్తే బ్రదర్ చదువుతుందా? నమస్తే బ్రదర్ చెప్తారా? చెప్పాలి. మనకంటే చిన్నోడు పెద్దోడు అది ఇది అని ఏ గ్యాప్, ఎటువంటి ఆలోచనతో మనం ఆగకూడదు. ఎంతో బాగుంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా స్త్రీలు కొంతమందిని మీరు లెక్క చేయరు, కొంతమంది స్త్రీలు ఏం చేయరు, ఆవిడదే ఉంది అని చెప్పేసి లైట్ వదిలేస్తారు కదా. అలాంటి వాళ్ళని కూడా నమస్తే అని చెప్పండి. ఆవిడ ఎట్ట ఫీల్ అయితే తెలుసా, ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా తన హృదయంలో. మా అక్క ఈరోజు నాకు నమస్తే పెట్టింది, నాకు వందనాలు చెప్పింది అని ఏ ఫీల్ ఉంటుంది తెలుసా ఆవిడకి. ఆ తర్వాత స్వార్థ చెప్పు భలే వింటది, మామూలు కూడా. దేవుడు చాలా అద్భుతమైన ట్రిక్స్ చెప్పాడు కానీ అంటే మనం పాటించట్లేదు. అదొక ఆ కండిషన్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఈ వాక్యం దగ్గర, ఈ సందర్భం దగ్గర ఎందుకు తీసుకొచ్చాను గుర్తుందా? మర్చిపోయావు. పరిపూర్ణులందరూ దేవుళ్ళే అనే భావనలో నువ్వు ఉంటే నాయనా సోదరా రా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు పరిపూర్ణులు? ఇప్పుడు దేవుడు పరిపూర్ణుడు ఎలాగో మీరు కూడా ఎలా ఉండాలి అని చెప్పాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు మనమందరం ఎవరము అయితమా? అంటే దేవుని స్వభావాన్ని కొనికి పుచ్చుకోవాలి. మనమందరము కూడా దేవుని స్వభావంలోనికి మార్చబడాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరూపము క్రీస్తులో ఉంది, క్రీస్తు స్వరూపము మనలోనికి రావాలి. పౌలు గారు కూడా గలతీ పత్రికలో మాట్లాడుతుంటాడు, ఐడియా ఉందా? స్వరూపము అంటే ఆకారం కాదు. యేసుప్రభువైన మన ఆకారంలో లేడైంది, ఆయన ఆకారంలో మనం మారడానికి. ఆకారం గురించి కాదు, అది క్యారెక్టర్ గురించి. చదవండి ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి చదవండి. నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే అని చెప్పి 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడటం అంటే ఏంటి? ఏం ఏర్పడాలి ఇప్పుడు? ఒకవేళ క్రీస్తు స్వరూపం అంటే ఏం మాట్లాడుతున్నాడు? ఇది క్యారెక్టర్ గురించా, భౌతికమైన ఆకారం గురించా? భౌతికమైనటువంటి ఆకారం అయితే మన అంటోడే, మన 2 చేతుల కింద ఎలాడబట్టడం, కాళ్ళతో నడవటం, ఈ తలకాయ 2 చెవుల మధ్య ఇరుక్కోపోయి ఉండడం, ఇదే కదా ఉండేది. ఎవరికైనా ఇదే కదా, ఇదే ఆకారం కదా. అంటే మన ఆకారమే ఆకారం ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఆకారంలో మారటం అనేటటువంటి విషయం కాదు. కానీ ఇక్కడ స్వరూపం అంటే దేని గురించి? తత్వం గురించి. ఏ తత్వం గురించి? ఆయన కలిగి ఉన్న దైవత్వం ఏదైతే ఉందో ఆ దైవత్వం నీకు నాకు మనలో కూడా రావాలి, ఏర్పడాలి అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మీ యందు ఏర్పడాలి. ఏర్పడే వరకు మీ విషయమే నేను మరలా నాకు ప్రసవ వేదన
కలుగుచున్నది అని మాట్లాడుతున్నారు. ఇదే పౌలు గారు మళ్ళీ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 4వ అధ్యాయము 11-12 వచనాలలో, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుడి గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు అని అన్నాడా లేదా? అంటే ఇప్పుడు క్రీస్తుకు ఏర్పడినటువంటి క్రీస్తు యొక్క స్వరూపం అనేది ఏర్పడాలి అంటే ఎలా ఏర్పడాలి? క్రీస్తు ఏ స్థాయిలో పరిపూర్ణుడో ఆ స్థాయి పరిపూర్ణతను మనం సాధించాలి, సంపాదించాలి. క్రీస్తు ఎలాగైతే జయించాడో మనం కూడా అలా జయించాలి, లేకపోతే మనకు పరలోకంలో స్థానము లేదు. అర్థమవుతుందా? అంటే ఇదంతా ఎందుకు చూపించాను అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు దైవత్వం కలిగి ఉన్నాడు, లేదా దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు అన్నా, దైవత్వం కలిగి ఉన్నాడు అని అన్నా, దేవుణ్ణి కలిగి ఉన్నాడు అని అన్నా ఒకటే, పరిపూర్ణుడు అన్నా ఒకటే. అదే విధానంలో మనం కూడా ఏమవ్వాలి? మనము మనలో దేవుణ్ణి చూపించాలి, దేవుని స్వరూపం ఏర్పడాలి. ఏ స్థాయిలో ఏర్పడాలి అని అంటే మనకు ఒక టార్గెట్ ఇచ్చాడు. ఏంటి ఆ టార్గెట్? యేసుక్రీస్తు ఏ స్థాయిలో చూపించాడో, యేసుక్రీస్తు ఏ స్థాయిలో ఉన్నాడో ఆయన పరిపూర్ణత, ఆ స్థాయిలో మనం కూడా పరిపూర్ణుడు కావాలి అని ఉందా లేదా? క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత అని ఉందా లేదా? రోమా 8:29 ఉంది చూడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుట్టకు వారిని ముందుగా నిర్ణయించెను అని చెప్తున్నాడు. అంటే కుమారుని స్వరూపంలోనికి మార్చబడాలి అని మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఈ ఉద్దేశాలు మనకి ఎలా అర్థం కావాలి? పేతురు గారు కూడా చెప్తూ ఏమైనా మాట్లాడతాడంటే, పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 4వ వచనం 1వ అధ్యాయం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును అంటే దురాశను అనుసరించటం వల్ల లోకంలో ఉన్న భ్రష్టత్వం మనకు వస్తుంది. ఆ భ్రష్టత్వం ఏం చేయాలట? ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకోవాలి. ఆ భ్రష్టత్వంలో నుంచి తప్పించుకొని దేవ స్వభావమునందు, అంటే ఏమంటారు దీన్ని? దైవత్వమునందు. దేవ స్వభావం అన్నా, దేవుని తత్వం అన్నా, దైవత్వం అన్నా, దేవుని స్వరూపం అన్నా. దేవుని స్వరూపం అంటే ఏంటండి? చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందును ఆదామును చేశాడు అని అంటే ఎలా ఆలోచిస్తున్నారు తెలుసా? ఆ దేవుడి ఆకారం కూడా మనలానే ఉంటది, ఆదాము మనలా అంటాడు కదా, కాళ్ళు చేతులు ఇవన్నీ, దేవుడు అట్లానే ఉంటాడు అని చెప్పేసి ఫిజికల్ గా ఆలోచిస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి మాట అది, ఫిజికల్ విషయం కాదు. అదవుతుందా? దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. అంటే వాగ్దానాలను దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడట? మీరు కూడా దైవత్వంలో పాలి భాగస్తులు అవ్వాలి అని, అంటే మీరు కూడా దైవత్వాన్ని కలిగి ఉండాలి అని. నిజం చెప్పరా? దైవత్వం లేని వారు ఎవరు కూడా పరలోకం చేరరు. మనం ఆ స్థాయి పరిపూర్ణతలోనికి రాకపోతే మనకెవరికి పరలోకం రాదు. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా జర్నీ చేయాలో తెలుసా? మనం ప్రస్తుత మానవులందరూ మూర్ఖత్వంలో ఉన్నారు. మూర్ఖత్వం టు దైవత్వం వయా మానవత్వం. అర్థమైందా జర్నీ? లాజికల్ పాయింట్స్ ఏం మాట్లాడుతున్నారు జనాలు అంటే, లాజికల్ పాయింట్స్ మానవత్వం ఉన్నవన్నీ ఏమంటాం? మనిషి అంటాం. దైవత్వం ఉన్నవన్నీ ఏమనాలి? దేవుడు అనాలి అంటున్నారు. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మానవత్వం లేని మనుషులు ఉన్నారా లేదా? వాళ్ళని ఏమనాలి చెప్పు నాకు. వాళ్ళని ఏమనాలి? మానవత్వం ఉన్నా లేకపోతే మనిషి అయ్యాడు, అవునా కదా? ఇప్పుడు మానవత్వం లేని వాడిని ఏమంటావు? ఏమైనా కొత్త పదం ఉందా? లేదు కదా, అవునా కదా? మానవత్వం ఉన్న వాళ్ళకంటే మానవత్వం లేని వాళ్ళే. దేవుడు మానవత్వంతో బ్రతుకురా అని చెప్పేసి పెట్టాడు. ఆ తత్వం కూడా ఈరోజు మన మనుషుల్లో కనబడట్లేదు. కనబడుతుందా? అది అప్పుడప్పుడు మనం మనిషికి కూడా లేనటువంటి మానవత్వం జంతువుల్లో ఉంది చూడు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో అయితే యూట్యూబ్లో బాగా వినపడుతుంది సార్. కొన్ని జంతువులు, చీమలు ఎన్నో, ఇప్పుడు వాటిని ఏమనాలి? ఎంతో కొంత మానవత్వం కనపడుతుంది కాబట్టి వాటిని మానవుడు అందామా? ఏమండి? లాజికల్ దేవుని దగ్గర పనికిరాదు. లాజిక్ పాయింట్లు ఎక్కడ పనికిరాదు? వాక్యం దగ్గర పనికిరాదు.
లాజికల్ గా ఆలోచిస్తే ఎన్నో విషయాలు తప్పైపోతాయి బైబిల్లో. దేవుని ఆజ్ఞనే తప్పైపోతాయి. కాబట్టి దేవుని దగ్గర లాజిక్ పనికిరాదు. చాలా మంది లాజికల్ గా మాట్లాడితే ఏమంటున్నారు తెలుసా? మనిషి కుమారుడు మనిషి, దేవుని కుమారుడు దేవుడు, పంది పుట్టిన పిల్ల పంది, రాజకుమారుడు రాజు అంటాడు. ఈ విధంగా మాట్లాడితే నన్ను అడిగితే మనుషులు లేరు తెలుసా? ఎందుకు లేరు మనుషులు? మనుషులందరూ దేవుని కుమారులే, వాడి మనుషులందరూ దేవుడే. ఇప్పుడు మనుషులు అడుగుతారు చెప్పట నేను, అవునా కదా? నీ లాజికల్ అయిపోతా. మళ్ళా నేను సొంతంగా మాట్లాడింది, నువ్వు మాట్లాడిన లాజికల్ ప్రకారంగా నేను మాట్లాడాను. మనుషులందరూ దేవుని పిల్లలు కాదు, అవునా కదా? అమ్మో, ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? భయంకరమైన బోధ వచ్చింది, మీకు తెలుసు లేదు కానీ మనం ఎవరు కూడా దేవుని పిల్లలము కామన్ కూడా చెప్తున్నారు తెలుసా? మనం దేవుని సంతానం కాదని చెప్తున్నారు. ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారంటే యేసుప్రభు దేవుని కుమారుడు కాదని చెప్పడానికి. అసలు ఒక తప్పును సరి చేయడానికి ఎన్ని తప్పులు చేస్తున్నారంటే అర్థం కావట్లేదు జనాలకు. తమ మాట్లాడే తప్పుడు బోధను సరి చేసుకోవడం కోసం అని చెప్పేసి ఎన్నో తప్పులు తప్పుతున్నారు, ఎన్నో తప్పులు మాట్లాడుతున్నారు. ఫైనల్ యేసుప్రభు దేవుని కుమారుడు కాదు అని నిరూపించడానికి మనం కూడా దేవుని కుమారుడు కాము అని చెప్తున్నారు. అది రుజువు చేసుకోవడానికి. అంటే ఎంత పిచ్చి పట్టింది చూడు. ఏమైనా కానీ అంటే అబ్బా ఏమైనా చెప్తాం, ఫైనల్ గా ఉన్నారు కానీ వెళ్ళాలి అంతే. ఇది ఎవరి టార్గెట్? ఎవరి టార్గెట్ ఇది? అదే. అది ఎవరిలో కనపడుతుంది? బోధకుల్లో కనపడుతుంది. జాగ్రత్త, అవునా కదా? వాళ్ళ టార్గెట్ ఏంటంటే అసలు నువ్వు యేసుప్రభు దేవుడు అని నమ్మాలి అంతే. ఫైనల్ గా దానికోసం ఏమైనా చెప్తాం. యేసుప్రభు దేవుడికి పుట్టలేదు, దేవుడి కుమారుడు కాదని చెప్తాం అంతే. ఇంకా బయటికి ముందుకు సాగితే మనం కూడా దేవుడికి కుమారులు కాదని చెప్తాం అని సాగుతున్నారు. ఉన్నట్టు పరిశుద్ధాత్మను సాక్ష్యం ఇచ్చినట్టు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరిచినట్టు నమ్మితే పోయి ఏ దేవుడిని మనకు దేవుడు ఇస్తానని చెప్పాడు కదా, నీకు కావాల్సింది నేను ఇస్తాను అలా నమ్ము అని చెప్పిన తర్వాత మనం భయపడాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభులో దైవత్వం ఉందా లేదా అంటే అర్థం ఏంటి? యేసుప్రభులో దేవుడు ఉన్నాడు అని. యేసుప్రభులో దేవుడు ఉన్నాడు, మనలో కూడా దేవుడు ఉండాలి. దానికోసం మనం ప్రయాసపడాలి. యేసుక్రీస్తు ప్రభువు గారు పరిపూర్ణుడా కదా? పరిపూర్ణుడే. మనం కూడా ఆ రేంజ్ పరిపూర్ణతను సంపాదించాలి. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి. ఆ మాట అన్నాడంటే అర్థం ఏంటండి? యేసుక్రీస్తు స్వరూపము పౌలు నందు ఏర్పడిందంటారా, ఏర్పడలేదంటారా? అంటే పౌలు గారు కూడా పరిపూర్ణుడే కదా? కాదనగలిగే దమ్ము ఈ ప్రపంచంలో భూమి మీద ఏ పాస్టర్ కైనా ఉందా? ఉంటదా? పౌలు గారు పరిపూర్ణుడు కాదు అనగలరా? క్రీస్తును పోలి నడుచుకోండి అని చెప్పిన గనుడు. ఇప్పుడు పౌలు గారు కూడా పరిపూర్ణుడే. మరి పౌలు గారు కూడా పరిపూర్ణుడే కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఎవరు? వాళ్ళ లెక్కల ప్రకారంగా పౌలు గారు కూడా ఎప్పుడు దేవుడు అవ్వాలి. మరి దేవుడే అన్నావా అంటే బైబిల్ అర్థం చేసుకునే విధానం, చదివే విధానం లేకపోవటం వల్ల క్లారిటీ, నాకు తెలిసి క్లారిటీ ఎక్కడ మిస్ అయ్యారు అని అంటే సగమే చూస్తున్నారు. యాక్చువల్గా నాకు సమయము మనకు లేదు, వెళ్ళాలి కాబట్టి. కానీ ఒక 2 బుట్టలు పెట్టి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నా. 2 బుట్టలు ఎందుకో తెలుసా? ఈరోజు చాలా మంది బోధకులు బుట్టలు పెట్టేసి ఆ ఫిజికల్ గా పెట్టకపోయినా నేను ఫిజికల్ గానే పెట్టి చూపిద్దాం అనుకున్నాను. యేసు ప్రభులో ద్వంద్వ వైఖరి ఉంది. యేసు ప్రభులో ఏముందట అంటే ఇండైరెక్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? యేసు ప్రభు 2 నాలుకల ధోరణి గలవాడు అని చెప్పి ప్రయత్నం చేస్తూ 100% మానవుడు, 100% దేవుడు అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? దేవుడుగా మాట్లాడిన మాటలు ఇవి, మానవుడుగా మాట్లాడిన మాటలు ఇవి అని డివైడ్ చేసుకున్నారు. వాళ్ళు డివైడ్ చేసుకుని ఇది ఈ బుట్టలో వెయ్యాలి, ఇది ఈ బుట్టలో వెయ్యాలి. వేసి ఏం చేయాలి? 2 స్వభావాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు, మానవుడు అని సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు అని చెప్పాలి తప్ప ఒక బుట్టనే తీసుకోకూడదు అని మాట్లాడుతున్నారు. బైబిల్ తెలియనటువంటి వాళ్ళు అమ్మా అవును నిజమే కావచ్చు అనుకుంటున్నారు. కానీ బైబిల్ తెలిసినటువంటి వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇవ్వగానే కానీ ఈజీగా చెప్తాను. ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు దేవుడుగా మాట్లాడిన మాటలు చూపించు అని. ఏం చూపిస్తున్నాడు తెలుసా? పక్షవాయువు గలవాడు వచ్చినప్పుడు కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, ఇది దేవుడుగా మాట్లాడాడట. లాజరు గారిని లేపడం, అద్భుతాలు, సూచక క్రియలు అన్ని చేయటం, ఇది దేవుడుగా చేశాడట. మనిషి కుమారుడు దేవాలయం కంటే గొప్పవాడు, ఇది దేవుడుగా మాట్లాడినటువంటి మాటట. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, ఇది దేవుడుగా మాట్లాడినటువంటి మాటట. మరి కుమారుడిగా మాట్లాడిన, మనిషిగా మాట్లాడిన మాట చెప్పుడు ఆయన అంటే అది ఏం చెప్తున్నాడు? నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పింది, నా అంతటి నేనేం చేయలేను అనేది మనిషిగా చెప్పాడట. అంటే ద్వంద్వ గిరితో యేసు మాట్లాడాడు భూమి మీద అని చెప్పేసి ఎంత అవమానపరుస్తున్నారు చూసారా? కానీ ఆత్మపూర్ణులైనటువంటి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆత్మపూర్ణులైనటువంటి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు తనంతట తానుగా సొంతగా ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడేది తెలుసా అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు గారు తన సొంతంగా ఏ పని చేయలేమని చెప్పారు.
ఎవరు చెప్పారు? నేను చెప్పలే. గట్టిగా నన్ను చూడకండి, నేను చెప్పలే. చూపించమంటారా పోయి బైబిల్లో? చూపించమంటారా? ఒక్కసారి హెబ్రీ పత్రిక 1:1 చదవండి. మీరు చదవాలి అందరు. నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడింది ఎవరట? పాతకాలంలో పితరులతో మాట్లాడింది ఎవరట? దేవుడు. అలా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. నాకు చెప్పండి, కుమారుని ద్వారా మనతో మాట్లాడింది ఎవరో చెప్పండి. అర్థమవుతుందా? కుమారుని ద్వారా మనతో మాట్లాడింది ఎవరు? ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి నాకు. ఏమర్థమవుతుంది మీకు చెప్పండి. ఈ మాట రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? కుమారుడి ద్వారా మాట్లాడింది మొత్తం దేవుడే. ఇప్పుడు కుమారుని యొక్క సొంత మాట ఏముందా? ఏమనగారు? మీకంటే కొంచెం హైయర్ స్థానంలో ఉన్నారు కాబట్టి అడుగుతున్న వాళ్ళని, సేవకులు కదా. ఇప్పుడు కుమారుడు సొంతంగా మాట్లాడింది ఏముంది చెప్పు? ఏమనగారు? ఉన్నది చెప్తున్నామా, తగ్గిస్తున్నామా? ఎందుకంటే ఆ భ్రమలోకి వెళ్ళిపోయారు కొంతమంది. అలా భ్రమలో నెట్టేశారు అనమాట. కొంతమంది నెట్టేశారు. పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు, నాయన పాతకాలంలో పూర్వకాలంలో మాట్లాడింది దేవుడే, కొత్త నిబంధన కాలంలో మాట్లాడింది దేవుడే. కాకపోతే పాత నిబంధన కాలంలో ప్రవక్తలతో పితరులతో ఆత్మ సహాయంతో మాట్లాడాడు, ఆత్మల ద్వారా మాట్లాడాడు, అంటే దూతల ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా. కొత్త నిబంధనలు ఎవరు పెట్టాడు? కుమారుడి ద్వారా మాట్లాడింది దేవుడు అన్నప్పుడు మీకు అర్థమవుతుందా? వాయిస్ మాత్రమే యేసు ప్రభుది, మాట్లాడింది మొత్తం దేవుడు అని చెప్పింది ఎవరు ఇప్పుడు మనకు? ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉన్నారు అనుకో, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు తెలుసా? వామ్మో, మన భగవంతా ఎవరు అనుకున్నావు నువ్వు? యేసు ప్రభు దేవుడు లేదట, అది ఏం మాట్లాడలేదట, యేసు ప్రభు మొత్తం దేవుడే మాట్లాడేట అని ఏమర్థమవుతుంది చెడుగా వినేటటువంటి వాళ్ళకి? అమ్మమ్మ అర్థం ఇంకోసారి వెళ్ళొద్దు, అసలు జోలికి వెళ్ళదు, చర్చికి వెళ్ళదు అని చెప్పేసి అనుకుంటారా లేదా? కానీ ఇప్పుడు ఈ మాట చెప్పింది నేనా, పరిశుద్ధాత్ముడా? హెబ్రీ పత్రిక 1:1. అరే, కొత్త నిబంధనలో మాట్లాడింది దేవుడే, కుమారుని ద్వారా మొత్తం మాట్లాడింది దేవుడు. దీన్ని యేసు ప్రభు కూడా చెప్పాడు. ఇదే మాట యేసు ప్రభు కూడా చెప్పాడు. అదే ఎక్కడ చెప్పాడు చూపించిన? రాసుకోండి. 12వ అధ్యాయం యోహాను సువార్త చివరి 2 వచ్చిన చదవండి. యోహాను సువార్త ఏమన్నాడండి? ఏలైనగా నా అంతటా నేనే మాటలాడా లేదు అని అంటే వింటున్నారా? ఈరోజు బోధకులు వింటారు ఈ మాట? ఉండు ప్రభు, మీరు అట్లా మాట్లాడొద్దు, అసలు మేము మీకోసం అసలే బయటలు చేస్తున్నాం బయట, మొత్తం నువ్వే అని చెప్పేసి, అసలు చేసిందంతా నువ్వే అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే ఏంటి ప్రభు మళ్ళీ ఇట్లా మాట్లాడతావు అని చెప్పేసి యేసు ప్రభుతో కూడా పెట్టుకుంటారేమో ఈ రోజు మాస్టర్లు అందరూ. అన్నా కదా, ఇట్లా మాట్లాడతారు ప్రభా. కానీ యేసు ప్రభు నిర్మోహమాటంగా అద్భుతంగా సత్యాన్ని చెప్పాడు. చూడండి ఏం చెప్తున్నాడు? నా అంతట నేనే ఏమీ మాటలాడా లేదు, నేను ఏం అనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైన మాట! తండ్రి నాకు ఎట్టయితే చెప్పాడో, ఏదైతే చెప్పాడో అదే నేను చెప్తున్నాను తప్ప నాకంటే నేను ఇక్కడ ఏమి చెప్పట్లేదు అన్నప్పుడు ఇది కూడా అబద్ధమే మాట్లాడాడంటాడు. యేసు ప్రభు కూడా అబద్ధమే చెప్పాడంటాడు. ఈ మాట మీకు విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఆత్మపూర్ణుడై మాట్లాడారనే సంగతి తెలుసా మీకు? తెలుసా? అమ్మ వచనం చూపిస్తే కానీ నన్ను తప్పు పట్టేటట్లేదు. ఆ వచనం చూపిస్తే తప్ప ఖచ్చితంగా మీరు నన్ను అర్థం చేసుకోరు, అపార్థం చేసుకుంటారు. ఇది కూడా వచనం చూపించాల్సిందే. యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34. ఆయన సాక్ష్యం అంటే ఎవరి సాక్ష్యం? ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు గారి గురించి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎందుకలా అని అంటే, ఎలా అనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే. అంటే ఇప్పుడు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడట దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి. అంటే అన్లిమిటెడ్ గా. కొలత లేకపోవడం అంటే లిమిట్ లేదు. ఇందుకు పరిశుద్ధాత్మ పొందుకునే విషయంలో లిమిట్ ఉందా? ఎందుకు లేదండి? లిమిట్ ఉంది కదా. లిమిట్ యేసు ప్రభుకు ఉంది, యేసు ప్రభుకు లిమిట్ లేదు. కానీ మనకు లిమిట్ ఉందా లేదా? అంటే లిమిట్ లేకుండా యేసు ప్రభుని అనుగ్రహించాడు దేవుడు. కానీ పాత నిబంధన కాలంలో చాలా మంది భక్తులకు, లేదంటే ఈ రోజు మనకు యేసు ప్రభు ఎంత అయితే పొందుకున్నారో, ఏ పరిమాణంలో పరిశుద్ధాత్మను యేసు ప్రభు పొందుకున్నాడో అంతే పరిమాణంలో పొందుకుంటున్నాం మనం ఈరోజు. అంతే పరిమాణంలో మనం పొందుకుంటే మనం కూడా ఏం చేస్తాము?
అపోస్తులు ఏదైతే చేశారో, యేసు ఏదైతే చేశాడో అపోస్తులు అదే చేశారు. అపోస్తులు చేసిందే మనం చేసేవాళ్ళం. కానీ ఆత్మను పొందుకోవడంలో పరిమాణం ఉంది అనేటటువంటి విషయం మనం గ్రహించాలి. ఏలియా ఏ పరిమాణంలో పొందుకున్నాడు చెప్పండి? ఏలియా గారు ఆత్మను పొందుకున్నాడు కదా. ఏ పరిమాణంలో పొందుకున్నాడు? సమ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒక 10% 20% పొందుకున్నాడు అనుకుందాం. తర్వాత వచ్చిన ఎలీషా గారు ఏమన్నారు? మీరు పొందుకున్న పరిమాణంలో డబల్ కావాలి నాకు అన్నాడు. అన్నాడా లేదా? 2 పాయింట్ అంటే అర్థం ఏంటి? నాకు డబల్ కావాలి. మీరు 10% పొందుకొని ఉంటే అయ్యా నాకు 20% కావాల్సిందే అన్నాడు. ఒకవేళ మీరు 20% పొందుకుంటే అయ్యా నాకు 40% కావాల్సిందే అన్నాడు. పొందుకున్నాడా లేదా? కానీ ఇక్కడ పరిమాణం లేదు యేసు దగ్గర. అన్లిమిటెడ్ అన్నాడా లేదా? దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు అన్లిమిటెడ్ గా. ఎవరికి? కాబట్టి ఆయన దేవుడి మాటలే పలుకుననుందా? ఇప్పుడు 2 బుట్టలు ఎట్ట పెడతావండి అంటున్నా నేను. ఆ బుట్టలు పెట్టిన వాళ్ళకి ఇది దేవుడుగా మాట్లాడాడు, ఇది మనిషిగా మాట్లాడాడు అని 2 బుట్టలు పెట్టేవాడు నాయన. నీకు బైబిల్ అర్థం అయితే 2 బుట్టలు పెడతావా? ఇప్పుడు ఎట్ట పెడతావు చెప్పు నాకు అంటున్నా నేను. 2 స్వభావాలను ఎట్ట చూపిస్తావు? ఇప్పుడు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు ఎట్ట పెడతావు? ఆస్కారం ఉందా అసలు? అంతే. డబల్. ఇప్పుడు 100% ఎప్పుడు 2 ఉండదండి. 100% అంటే కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ 2 100% ఉండవు. ఈ జ్ఞానం కూడా లేనటువంటి వాడు పోతా కొట్టేస్తున్నాం. మనకు లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అన్నట్టుగా తలకాయ ఉప్పుకొని వెళ్ళిపోతున్నాం మనం. 100% 2 ఉంటాయా? 100 డివైడ్ చేసేవారు అంటే 2 చేసేవాడు 50-50 అయితే తప్ప 100 అవుతుంది. అంతే కదా. అది కూడా తెలియకపోతే ఇక ఆ మాత్రం కూడా జ్ఞానం లేని వారికి పాఠం చెప్తామంటే అది పెద్ద సవాలే. అది అట్లాంటి చెప్పలేం మనం. అట్లాంటికి అది లోక సామెత ఉంటుంది. సంపూర్ణుడితో మాట్లాడవచ్చు, ఏమి తెలియని వాడితో కూడా మాట్లాడవచ్చు. కానీ అటు కాని వాడితో మాట్లాడటం చాలా కష్టం. పూర్తిగా తెలియదు, ఏమి తెలియని వాడు కాదు, పూర్తిగా తెలిసేవాడు కాదు అని అంటే ఇంకా ఏం మాట్లాడతాం మనం? అదనమాట. ఇప్పుడు మాటల విషయానికి వస్తే క్లారిటీ వచ్చిందా లేదా? ఏ ఒక్క మాట ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు లాంటి కాదు. ఇక్కడ మొత్తం కంప్లీట్ ఎవరిది? యేసు ప్రభు ద్వారా మాట్లాడింది ఎవరు అనే క్లారిటీ నీకు నాకు ఉంటే ఈ దొంగబోధ మాట వింటాం మనం? అలాంటి వాళ్ళ మాట వింటామని అసలు దగ్గర అంత పట్టండి వందనాలు కూడా చెప్తున్నాం. కానీ అది లేకనే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని దగ్గర చేర్చుకొని అసలు ఇంటి పక్కన పెట్టే ప్రమాదంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ క్రియల గురించి వస్తే ఆత్మపూర్ణులైనటువంటి వాళ్ళు ఏం చెప్పారో చూద్దామా? పేతురు గారు ఏం చెప్తున్నాడు? మొదటి ప్రసంగంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యలో చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరుచును. ఇది మీరే. ఏమన్నాడండి? అర్థమవుతుందా? ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు చెబుతుంది ఎవరో నాకు క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ చెబుతుంది ఎవరో చెప్పండి అక్క. ఈ కాన్సెప్ట్ ఒకటి చెప్పడం ముగించేస్తాను. అయినా సల్లగానే ఉందిగా, ఏంటప్పుడు చెట్ల నీడకు వచ్చేసింది. ఈ మాట రాసింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? ఇది కూడా చెప్పలేను మళ్ళా గట్టిగా. ఆత్మ పొందుకున్న తర్వాత పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాట అంటే ఇది పేతురు గారి మాట కూడా కాదు. ఎవరి మాట? పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు అంటే ఇది ఖచ్చితంగా దేవుని మాట. దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నారు అంటే దేవుని మాట. ఏమన్నాడు ఇప్పుడు దేవుడు మనతో అంటే? యేసుక్రీస్తు ప్రభువు వారి చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను చేయించింది ఎవరట? నేను చెబితే మీరు ఏమన్నా అనుకోవచ్చు, కానీ చెప్పింది అయితే నేను. అలానే నా ఇష్టానుసారంగా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా? పోనీ అక్కడ పరిశుద్ధాత్ముడు ఏమైనా తప్పు చెప్పాడంటారా? పేతురు ఏమైనా తప్పు మాట్లాడుతున్నాడంటారా? సరే, ఇక్కడ ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా మాట్లాడాడు అనుకుందాం. అన్యుల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు చూద్దామా? అన్యుల దగ్గరికి వచ్చేసి 10వ అధ్యాయము అపోస్తల కార్యము. కొర్నేలి గారు అన్యుడేగా? ఏమండి, కొర్నేలి గారు అన్యుడేగా? 10వ అధ్యాయము 36 నుంచి చూడండి. యేసుక్రీస్తు అందరికీ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ప్రభు అంటే యజమానుడు అని అర్థం, రాజు అని అర్థం. అంటే యేసుక్రీస్తును అందరికీ రాజు, అందరికీ యజమానుడు, అందరికీ ప్రభు. ఆయన ద్వారా అరే ఎంత అద్భుతమైనటువంటి మాట చూడు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి అని దగ్గర ఆగండి. ఇప్పుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి దేవుడు నాకు చెప్పండి. ఏమిటి చెప్పాలి గట్టిగా? ఇది చదివిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు. సమాధానకరమైన సువార్త ప్రకటించింది ఎవరు? కరెక్ట్ గా చదవండి, అర్థం కావాలి మనకు. ఆ రేంజ్ లో అదే దేవుడు ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు? అదే ఉందా లేదా? మాట్లాడుతుంది ఎవరు?
పేతురు గారు ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నాడు దేవుని మాట, అవునా కదా? ఏమని? ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు కదా, ఎరుగుదురు. 37 యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదే కనుక దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండేను గనుక అన్నాడు చూడు. దేవుడు ఆయన పట్ల ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు తోడుగా ఉన్నాడా? యేసు ప్రభు వారి దేవుడా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడుతున్నారు. ఆ మాట కూడా దేవుందే, అవునా కదా? ఫైనల్ గా మనకు అర్థం కావాలి. యేసు ప్రభు మాట్లాడినా, పేతురు మాట్లాడినా, యోహాన్ గారు మాట్లాడినా, ఈరోజు నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, ఉన్నతున్నట్టు మాట్లాడితే అంతా దేవుని మాటే. ఫైనల్ ఆయన, మూలం ఆయన అన్నింటికి, అవునా కదా? తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వతపరచుచు సంచరించుచు ఉండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చెప్పిన వాటన్నింటికి మేము సాక్షులము అన్నాడా లేదా? అంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అన్ని చేసుకుంటూ వచ్చాడు అని చెప్పేసి ఇక్కడ ఇశ్రాయేలు అన్యుల దగ్గరికి వచ్చేసి కూడా అదే మాట మాట్లాడుతాడు. సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అన్ని దేవుడు చేయించాడు యేసు ద్వారా అని ఇశ్రాయేలుకి చెప్పాడు. అన్యుల దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు అని ఆయన అన్నాడు. ఇదే విషయాన్ని కదా కొర్నేలి గారు గుర్తించింది. కొర్నేలి అంటున్నాను, నికోదేము గారు గుర్తించింది. నికోదేము గారు ఏమని గుర్తించారు? నువ్వు చేస్తున్న కార్యక్రమాన్ని బట్టి చూస్తే నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తివని, నాకు బోధకుడు అని అర్థమవుతుంది నాకు అని చెప్పేసి గమనించాడు, అంటే గ్రహించాడు, అంటే అద్భుతంగా గ్రహించాడు నికోదేము గారు. ఆయన మాత్రమే కాదు, ఆయన పండితుడు కాకపోయినప్పటికీ ఒక ఆవిడ ఏమని గుర్తించింది? మార్త గారు. అబ్బా, మార్త గారు ఎంత అద్భుతంగా గుర్తించింది! ఈ లోకానికి రాబో దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముతున్నాను ప్రభు అంటది. మార్తకున్న జ్ఞానం లేదు ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్లకు, అవునా కదా? అడ్డుగడుగునా మీరు ఓపిక పట్టి కూర్చోవాలి, కానీ రేపియాలంటే వరకు అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటూ పోతే. మనమేమైనా లేని మాట్లాడుతున్నామండి? ఇప్పుడు చెదరగొట్టేటోడు ఎట్లా వస్తాడు తెలుసా? చెదరగొట్టేటోడు ఎట్లొస్తాడు? చెప్పిన విషయాల్లో నుంచే ఏం చేస్తాడు? అలా సైడ్ డ్రాగ్ ఉంచుతాడు. ఎలా ఉంచుతాడు? ఈ పండు తినొద్దు అన్నాడు ఆదాము హవ్వలతో. సాతాను వచ్చి ఏం చేశాడు? అద్భుతంగా తినొచ్చు, తింటే మీరు దేవతల్లో తయారైపోతారు, అందుకోసమే మిమ్మల్ని తినొద్దని చెప్పాడు అనగానే వీళ్ళు నమ్మేశారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా? ఇప్పుడు మనల్ని గోల్త కొట్టించే మాట చెప్పనా? మీకు కూడా డౌట్ వచ్చేస్తుంది చూడు. ఇప్పుడే ఇంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళ కన్నింగ్ ఫెలోతో, కన్నింగ్ మైండ్తో ఎలా మాట్లాడతారంటే, అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయలేదా? ఇంకా తెగించే మాట తెలుసా? అంటే యేసు ప్రభు మొత్తం డమ్మీయేనా, ఏం చేయలేదా అంటాడు. అప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? ఇదంతా పక్కకు నువ్వురా, యేసు దేవుడే బా, ఇదంతా ఏం చేయాలి? పక్కకు నువ్వు, ఇక అవసరం లేదు మనకు. నువ్వు చెప్తున్నాడు, అమ్మో ఇంత ప్రమాదమా? యేసు అన్ని చేసింది యేసు ప్రభు, ఇప్పుడు అన్ని చేసింది యేసు ప్రభు, యేసు ప్రభు అంతా మేడ అంతా యేసు ప్రభు అని చెప్పేసి అనుకో, కొద్దిసేపు నువ్వు సాటిస్ఫై అవుతావేమో, ఆయన సాటిస్ఫై అవుతావేమో, బాగుంటుంది, మీకు సమ్మగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, జనాలు గుంపు కుడతారు, బాగుంటుంది. కానీ ఒక్కసారి కన్ను మూస్తే ఆడుంటావు, అవునా కదా? మన ఆత్మను రక్షించే శక్తి వానికి ఉందా? వాక్యానికి ఉందా? ఆ వాక్యమే కదా మనం నమ్ముతున్నది, మనం చదువుకుంటున్నది, అవునా కదా? మీ ఆత్మను రక్షించే శక్తి ఆత్మ వాక్యానికి ఉందా? ఎవరికి? మరి ఈ వాక్యమే కదా మనం చదువుతున్నది. అంటే ఇట్లాంటి లేనిపోని అని పెట్టి అంటే ఏం లేదా యేసు ప్రభు అంటే, తండ్రి మాటను విని భూలోకానికి రావటం అంటే చిన్న విషయమా? ఈరోజు తండ్రి మాట విని నువ్వేం చేస్తున్నావు చెప్పు? నువ్వేం చేయగలుగుతున్నావు చెప్పు? చక్కగా చర్చికే రావు నువ్వు, ఆ పెద్ద పోటుగాళ్ళకి మాట్లాడతావు, అవునా కదా? మరి తండ్రి మాట జబదాటకుండా మన కొరకు తనంతట తానుగా ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టు అని చెప్పేసి చెప్పటం ఒకటి, కానీ పెట్టడం ఇవ్వండి, దేవుడి కోసం పుష్కలంగా ఇవ్వండి అని చెప్పేసి దేవుడు అన్నాడు. బలవంతంగా అయితే కూర్చోకూడగా, ఇవ్వాల్సిన మనసు నీకు ఉండాలి కదా, అవునా కదా? ఆ మనసు నీకు లేదు, యేసు ప్రభువుకు ఉంది. మనకు అర్థం కావాల్సిన పాయింట్. స్థిరాస్తులను అమ్మి అపోస్తల పాదాల దగ్గరికి పెడుతున్నారు. నువ్వు పెట్టగలవా? నీకు అర్థం ఉందా? పెట్టారు అంటే గొప్పోళ్ళ కదా. ప్రాణం పెట్టగలవా? పెట్టు అని దేవుడు చెప్పాడు, నువ్వు పెట్టగలవా? మాట విని ఉందా నీకు అది? పెట్టు అని దేవుడు చెప్పాడు, పెట్టడానికి సిద్ధమయ్యాడు. గొప్ప విషయం కాదు అది, మామూలు విషయం కూడా కాదు అది. నువ్వు పెట్టగలవా? పోనీ మీకు విషయం తెలుసా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి తోడుగానే ఉన్నాడు. ఎప్పటి వరకు తోడుగా ఉన్నాడు తెలుసా? గెచ్చమనే తోటలో చివరి ప్రార్థన చేస్తున్నాడు అప్పటి వరకు. ఆ తర్వాత చివరి ఘట్టం నువ్వే కంప్లీట్ చేయాలన్నాడు. అందుకోసమే ప్రార్థన చేస్తాడు, అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా?
ఎందుకు? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైంది అని ప్రార్థన ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నప్పుడు సింహంలా తిరిగాడు, ఇప్పుడేంటి అంటే దేవుడు చేయొదిలేశాడు. ఇప్పుడు సొంతంగా చేయాలి, నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి అని చెప్పేసి వదిలేస్తే అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బాధ భరించి దేవుని సహాయం లేకుండా చేసినటువంటి కార్యక్రమం అది శిలువ బలియాగం. మనం చేయగలమా? ఆయన గొప్పతనం ఆయనకు ఉందండి. గుర్తించకపోవటం నీది లోపం. అలా గుర్తించలేని వాడు నరకానికి తీసుకెళ్లటం కోసం ఇలాంటి పదప్రయోగాలు వాడి మనల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ రేంజ్ లో ఆయన సక్సెస్ సాధించాడు. ఒక మానవుడిగా బలహీన పడకుండా ఎన్ని భయంకరమైన బాధలు, నొప్పులు, ఇబ్బందులు భరించి కూడా ఆ శిలువ బలియాగాన్ని సక్సెస్ఫుల్ గా సాధించాడు. కాబట్టి ముల్లోకాలు నేరే చక్రవర్తిగా దేవుడు తన కుడి పార్శ్వాన కూర్చుండబెట్టుకున్నాడు అని అంటే అది మామూలు ఘనత కాదు, మామూలు విజయం కాదు. దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నావు నువ్వు? రెండోది, ఏ ఒక్క మాట సొంత మాట మాట్లాడకుండా తన కోరికల్ని అణుచుకొని బ్రతకటం ఏమైనా చిన్న విషయం అనుకుంటావా? నువ్వు బతికి చూపించు. ఈరోజు ఏ పాస్టర్ అయినా బతికి చూపిస్తున్నాడా? బ్రతకగలడా చెప్పు? ఏ పాస్టర్ అయినా పెద్ద బిల్డ కొడుతుంటాడు కానీ. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు గారు ఆల్రెడీ ఆయన జీవితం గురించి ముందే రాయబడి ఉంటే రాయబడిన లెక్కల ప్రకారంగా ఒక అడుగు ఇటు అటు పెట్టకుండా ఎగ్జాక్ట్ గా బతకాలి అంటే అలా బతకటం ఎంత కష్టం. అది కాదు ఆయన గొప్పతనం. ఈరోజు మనం ఇట్లాంటి చేత కాదు కానీ ఉపయోగం లేని మాటలు మాట్లాడడం అంటే మాత్రం బలి మాట్లాడుతుంటారు మనిషి, అంతేనే కదా. ఆయన గొప్పతనం ఏంటో నేను మా ఊర్లో సెమినార్ జరిగినప్పుడు మాట్లాడాను. అసలు మామూలు విషయం కాదు అది. యేసుక్రీస్తు ప్రభువు వారిని తగ్గిస్తున్నాం అని మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ సమాధానం అని టైటిల్ పెట్టాను. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ దాదాపుగా ఒక 250 నుంచి 300 మంది ఉన్నారు కదా. నాతో చెప్పింది ఏంటో తెలుసా? ఒక ఆయన కౌతాలం నుంచి ఫోన్ చేసేసి, అంటే ఆయన అక్కడ కూడా ఉన్నాడు, ఆయన నా ముందు ఉన్నాడు. ఆ రోజు చెప్పినట్టు చెప్పాలన్న మా దగ్గర మెసేజ్ అని చెప్పేసాడు. ఆ రోజు ఏం చెప్పినా అంటే, ఆ రోజు మీరు మాట్లాడుతుంటే రోమాలు నిక్కబడిచినాయి, నాకు ఉండే మా పరిస్థితి అసలు ఆ రేంజ్ లో అసలు ఆ మాటలు యేసు గొప్పతనం మీరు వివరిస్తుంటే మామూలుగా లేదు మాకు అసలు అని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళా విన్నా నేను ఈ రేంజ్ లో వచ్చిందా దేవుని మాటలు అక్కడ ఆ రోజు ఇది ఆ రేంజ్ లో నేను యేసు గురించి మాట్లాడానని ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ విన్నాను. అది మళ్ళా వింటే నాకు కూడా ఒక రకంగా అనిపించింది, అసలు ఏంట్రా ఈ రేంజ్ లో ఉంది అని చెప్పేసి. అంటే దేవుడే మన ద్వారా మాట్లాడినప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. యేసు ప్రభు గురించి ఆయన గొప్పతనం గురించే చెప్పాను. కుదిరితే ఒకసారి వెతకండి, అది వినండి, దొరుకుతుంది యూట్యూబ్లో, బాగుంటుంది. కాబట్టి ఆయన ఘనత ఆయనకు ఉంది. అర్థమవుతుందా? దేవుని తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభు అని చెప్పాలి. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయన్ని ఉన్నదున్నట్టుగా మనం ఆయన మహిమపరచాలి, ఘనపరచాలి. ఉన్నదున్నట్టుగా మనం వెళ్తేనే తప్ప మనకు రక్షణ లేదు, మనకు పాపక్షమాపణ కలగదు. కాబట్టి ఏదైతే అపోస్తలులు చెప్పారో, ఆత్మపూర్వులై మాట్లాడారో దాన్ని గౌరవించాలి, నమ్మాలి, విశ్వసించి ఆ రకంగా మనం సాగాలి. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మనకేమర్థం కావాలి? ఇప్పుడు 2 స్వభావాలు చూపించగలిగే విధానం ఉంది అసలు ఇక్కడ. దేవుడుగా ఒక మాట, మనిషిగా ఇంకొక మాట. 2 రాగులతో మాట్లాడతారా యేసు ప్రభు? ఇది ఒక మాట, అదొక మాట మాట్లాడతారా? అరే ఒక మనిషిగానే మనం నమ్మము 2 రకాలుగా మాట్లాడితే. కానీ అలా చూపిస్తున్నారు, అలా మాట్లాడలేదు, అలా ఎక్కడ లేదు బైబిల్లో, కానీ కావాలని అలా డివైడ్ చేయటం అనమాట. మోసపోకండి, జాగ్రత్త. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా నేను ఒకటే సూచన, సలహా మీకు ఇచ్చేది ఏంటంటే, మీరు బైబిల్ చదవనంత వరకు ఎవడు పడితే వాడు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటాడు. ఎవడిది పడితే వాడు విని మీరు అటు ఇటు కొట్టుకొని పోవు చెదరగొట్టు పొట్టువలే ఉంటారు తప్ప స్థిరమైనటువంటి విశ్వాసంతో నిలవాలి అని అంటే మీరు మనుషుల మాటలు కాకుండా ఉన్నట్టు బైబిల్లో ఉందా లేదా మీరు చదువుకోవాలి. ఎవరినైనా నిలదీయగలిగేటటువంటి ధైర్యం మీకు ఉండాలి. చంచలులుగా మీరు మనం ఉండకూడదు. అడు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభులు వారు నిండు దేవుని లక్షణాలు కలిగి బ్రతకటం అంటే చిన్న విషయం కాదు. ఏం మాట్లాడాలో మొత్తం దేవుడే ఆయన ద్వారా మాట్లాడినప్పటికీ దేవుని లక్షణాలను ఇప్పుడు నేను మాట్లాడేసేపు మాట్లాడతాను, దేవుని మాటలే ఉన్నట్టు మాట్లాడతాను. బయటికి వెళ్ళిన తర్వాత ఓ పనికి వాళ్ళ పనులు చేశాను అనుకో, విలువ ఉంటుందా దీనికి దానికి? అలా చెయ్యలేదు యేసు ప్రభు. తనను తాను అణుచుకొని మన బలహీనతలకు అతీతుడేం కాదు యేసు ప్రభు. చెప్పాడు, బైబిలే చెప్పాడు, బైబిల్లోనే ఉంది హెబ్రీ పత్రికలో. మన బలహీనతలతో సమానమైన అనుభవం గలవాడే తప్ప అనుభవం లేనివాడేం కాదు. మనతో సమానమైన అనుభవం లేనివాడు కాదు. ఒక మాట చదువు ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. అంటే సహానుభవం ఉన్నవాడు అని చెప్తున్నాడు. మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త
సమస్త విషయములలోనూ మనవలేనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. ఇది ఏమైనా చిన్న విషయమా? ఇది కదా ఆయన గ్రేట్నెస్, ఇది కదా ఆయన గొప్పతనము. ఉండెను గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునట్టుకు కదా. ఆయన గొప్పతనాన్ని ఆలోచించే రేంజ్లో ఆలోచించు, అడ్డంగా ఆలోచించు. అర్థమైందా? అసలు ఇంకా గొప్పతనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కరెక్ట్ గా దేవునికి ఉపయోగపడటం, తన సొంత మాట కలపకుండా కంప్లీట్ గా దేవుని మాటలే మాట్లాడటం, దేవుని క్రియలే చేయటం, దేవుడు చెప్పమంది చెప్పటం, దేవుడు చేయమంది చేయటం. అది కూడా చాలా గొప్ప విషయం. అనే విషయం అర్థం కానటువంటి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. మీరు మూసుకోకండి, జాగ్రత్త. ఓకేనా? రైట్. కళ్ళు మూసుకొని తల్లి వచ్చినట్టే చిన్న ప్రాంతంతో ముగించుకుంటాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు వాసునుడా, శిలాశీర్వాదాలకు కారణమవుతున్నా తండ్రి.